ఎస్. యా. మీకు ఏ మూవీ చూసారు? లిటిల్ ఆర్ట్స్. ప్లేయర్స్ చూసారా? సో లిటిల్ ఆర్ట్స్ అంటే మొత్తం చూడలే, సగం చూసిన, నాకు టైం సరిపోలేదు కానీ క్రేజీ అనిపిస్తుంటా. సో ఎక్కడ వరకు చూసినావు? నేను హీరోయిన్ ఎంట్రీ అయింది. హీరోయిన్ హీరోయిన్ అంటే ఎంట్రీ సగం కాదు. సగం కాదు కాదు. బ్రో, స్టార్టింగ్ బ్రో, అది ఇంట్రడక్షన్ స్టార్టింగ్ బ్రో అది. కానీ నాకు స్టార్టింగ్లో నేను దీక్షిత్ బ్రోకి చెప్పిన, నాకు మూవీ చూస్తూనే నాకు విత్ ఇన్ 10 minutes ఒక యాజ్ అన్ ఆడియన్స్ నాకు రిలాక్సేషన్ వచ్చింది. ఏంటంటే వాడు ఇప్పుడు పోరాడు ఉన్నాడు, సేమ్ లైక్ మనమే. ఎగ్జామ్ మెయిన్స్ అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు, ఎంస్ అంటుండు, దొరికిపోతుండు, పిల్ల బ్రేకప్ చెప్పింది, నా మంచి తిరుగుతుండు ఇంట్లో. ఎక్కడ కొంచెం వాడు బాధపడ్డా కానీ సినిమా మొత్తం చేంజ్ అయిపోతుంది. అరే పిచ్చలా ఇట్లా అన్న మూడ్లు ఉండేసరికి మనం కూడా కరెక్టే కదా, అసలు ఆడంతా చిల్లు ఉన్నాడు, మనం కూడా ఉండొచ్చు అట్లా చిల్లు, అంత ఎక్కాల్సిన అవసరం లేదు బ్రెయిన్కి అని ఒక ఆడియన్స్కి షోల్డర్స్ రిలాక్స్ అయినాయి. చూస్తున్నాం, ఒక సడన్ ఒక ఐడియా వచ్చింది. డైరెక్టర్ ఈ భయ కొత్త భయ కానీ అది ఇది ఏమన్నా కానీ ఆయనకు తెలుసు తెలియదు కూడా ఆయన స్ట్రేట్ పెట్టుకున్నాడు. లైక్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వాలి ఆ డ్రామా ఈ డ్రామా తోటి. నేను ఇన్ లైఫ్ లో ఈ ఈ ఫనీ లవ్ స్టోరీ ఈ ఓన్లీ ఈ ఒక్క ట్రాకే చూపిస్తా, ఈ ఒక్కటి ట్రాక్. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆఫీస్ లో బాధపడ్డదా, లేకపోతే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు బాధపడ్డదా, ఎంసెల్ ఫెయిల్ నాకు బాధపడ్డది, ఎక్కడ అసలు అటు ఇటు స్టోరీ పంపించాడు. ఆ స్టోరీ ఈ స్టోరీ వీన్ ఒక్క స్టోరీ వీళ్ళ ఒక 20 minutes అనిపించింది అని చెప్పి సరే బ్రో అదే నాకు అనిపించింది. డామ్, దట్స్ లైక్ వెరీ క్లియర్ మైండ్. ఆయన తెలిసిన తెలియదు అని నాకు ఒక చాలా ఇంటర్వ్యూలో మన డైరెక్టర్ని అడుగుతారు ఇట్లా, మనడు తన హీరోయిన్ ఇంటర్వ్యూయర్ బుక్ ఓపెన్ చేస్తుంది, నా ఇట్లా స్క్రీన్ ప్లే రాసుకుంటాడు మనడు. రాసుకుంటే బుక్ ఓపెన్ చేసి అడుగుతుంది ఇట్లా మనకు క్లారిటీ రాసినట్టు బాగా, అసలు ఈ సీన్ తర్వాత వీడి ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇవ్వాలి, వీళ్ళు ఇది వేసుకోవాలి, ఇట్లా ఇక్కడ ఉండాలి ఇది అని చెప్పేసి క్లారిటీ రాసుకుంటే, అసలు ఎంతవరకు ఇంత క్లారిటీ ఉన్న స్క్రీన్ ప్లే బుక్ చూడలే, అసలు చాలా బాగా రాసారు మీరు స్టోరీ బుక్ అంతా అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తుంది. ఇట్లా ఎక్కడ నేర్చుకున్నారు ఏదంతా అంటే యూట్యూబ్లో 10 minutes స్క్రీన్ ప్లే రాయాలి, అని యూట్యూబ్లో ఇక్కడ ఎట్లా చేయాలి, దాని నుంచి లైక్ ఈజ్ లైక్ అంటే అట్లా చూసినప్పుడు వి ఫీల్ దట్ లైక్ టు బి ఆనెస్ట్ ఎన్ని స్క్రీన్ ప్లేస్ చదివింది ఉంటుంది కానీ నాట్ అబౌట్ స్క్రీన్ ప్లే బట్ హీ అంటే ఏదో స్కూల్కి వెళ్ళి చేసి రావని కాకుండా ఈ జస్ట్ లైక్ యాజ్ ఎ క్యాజువల్ గా, బట్ అండ్ హీ హాజ్ ఎ క్లారిటీ. అంటే he అంటే also మనము mentions అక్కడ చూసాం కాబట్టి అంటే షోన్ కదా మనకు జస్ట్ రాసిన ఇంకో చెప్తే కాదు, వి సీన్ ద మూవీ చూసిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అన్నట్టే ఎక్కడ డిస్టర్బ్ కాదు ఎక్కడ, అసలు ఇది ఒక ఫన్నీ లవ్ స్టోరీ డ్రామా అంతే, దాని ఒక్క దగ్గర చూపిస్తా. దాన్ని నేను మళ్ళీ ఇంకో తీసుకొచ్చి అట్లా నువ్వు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ పెడతా, లేకుంటే ఇట్లా ఇంటర్వెల్ ఏం పెడితే బాగుంటుంది, అలా ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ అసలు ట్విస్ట్ ఓకే అన్నట్టు ఉంటుంది. అట్లా నువ్వు చూడలేవు, ఇప్పుడు ఎందుకు చూడలేవు తెలియదు, మన మూవీ గురించి మాట్లాడదాం అంటావు. సగం చూసిన ఈ టైం సగం చూసి ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్తే ఎందుకు నీకు చూడటం ఎందుకు ఇంకా అదే ఫన్ అక్కడ. ఓకే, దాన్ని కంటిన్యూ చేద్దాం, వాడి రకాల స్టాల్స్ మనం కంటిన్యూ చేద్దాం. సో మనం దాన్ని కంటిన్యూ చేద్దాం, మై మిస్టేక్ వాళ్ళ దగ్గర. సో నేను లిటిల్ ఆర్ట్స్ చూడకపోవడానికి అంటే కట్టకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాడు ఎంత లీనియర్ స్ట్రేట్ అటు ఇటు కాకుండా ఉంటుందో నాకు ఎందుకు చెక్ చేస్తుంటే ఎందుకు ఆడ్లెసెన్స్ గుర్తొచ్చింది. అది గుర్తు ఆడ్లెసెన్స్ మన ఒక పోడు యూకేలో 4 episodes లిమిటెడ్ వెబ్ సిరీస్. సో అది ఎందుకు నాకు అర్థం కదా, నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు నువ్వు చూసినావు, మీ అందరూ చూసిన అక్కడ ఉన్నావు కదా, అప్పుడు నాకంత ఓకే 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 అనిపించింది. నేను మిస్ అయిన ఎపిసోడ్స్ ఉన్న ఒక రోజు ప్లే చేసిన, నాకు ఐ రియలీ ఫెల్ట్ సెకండ్ ఎపిసోడ్ అనుకుంటా, వాళ్ళకు రూమ్ లో ఇద్దరు కూర్చొని మాట్లాడతారు అంతే, ఓన్లీ హోల్ డిస్కషన్ మూవీలో హౌ పవర్ఫుల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటింగ్ కెన్ బి అని. అదొక దట్ హోల్ సిరీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లెక్చర్. ఇప్పుడు వాడు ఐ థింక్ మళ్ళీ నాట్ ఓన్లీ దట్, ఐ థింక్ దే టుక్ ఇట్ డిఫరెంట్ అప్రోచ్ అని కాదు, దే మెనీ థింగ్స్ లైక్ దట్. మనోడు లైక్ ఎవ్రీ ఎపిసోడ్ హాస్ లైక్ వితౌట్ కట్ ఉంటుంది, సింగిల్ టేక్.
సింగిల్ టేక్ ఆల్ థింగ్స్. టేక్ ఆర్టిస్ట్ కానీ అంట ఇట్స్ నాట్ ఈజీ. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ కెమెరా ఎక్కడ నుంచి ఆ రూమ్ మూవ్ అయ్యేటప్పుడు ఆ రూమ్ లో ఉండే యాక్టర్స్ ఒక్కరు ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసినట్టు లేకపోయినా దట్ హోల్ డిస్ట్రాక్ట్ థింగ్స్ హావ్ టు షూట్ అగైన్. ఇట్స్ లైక్ మనం లాస్ట్ సో ఎపిసోడ్ మాట్లాడుకున్నాం కదా, థియేటర్కి మనం బోము, మనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టము అది ఇది అని చెప్పేసి. నాకు అనిపించింది ఓకే థియేటర్కి మనం వెళ్ళట్లేదు, సో నెట్ఫ్లిక్స్కే థియేటర్ వచ్చింది, థియేటర్ వాళ్ళందరూ థియేటర్ ఆర్టిస్ట్ అంట, వాజ్ అండ్ ప్లే అంట, దెన్ దే బిల్డ్ ఇన్ టు అని చెప్పేసి ఆ ఒక సీన్ వాళ్ళు కూర్చున్న ఇంటర్వ్యూర్ వీడు మాట్లాడుతుంటే ఏం లేదు, వాడు ఉన్నోడే వాళ్ళ ఎడిటర్ ఎంత ఫ్రేమ్స్ కట్ చేసి తెలియదు కానీ కెమెరా అటు ఇటు 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 తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు ఇటు తిరుగుతుంటాడు. సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ సెకండ్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్ ఐఎమ్ నాట్ సెకండ్ ప్రిటీ థర్డ్ షూర్, ఎపిసోడ్. థర్డ్ బట్ ఎపిసోడ్ యా అనుకుంటా. ఇట్స్ నాట్ ఇంటర్వ్యూయర్. ఐ థింక్ ఇట్స్ సైకాలజిస్ట్ చైల్డ్ సపోర్ట్ సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ ఏమో. థెరపిస్ట్ వచ్చి వాడిని అండర్స్టాండింగ్ అబౌట్ హిస్ అండర్స్టాండింగ్ చేద్దామని చెప్పేసి వచ్చేస్తుంది. నాకు ఒక గాడ్ ఫాదర్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది, కానీ దీక్షిత్ కూడా మంచి అనిపించలేదు, అంత అనిపించలేదు వాళ్ళు. సో ఐ వాంట్ జస్ట్ డిస్కస్ No, I liked it, but అంటే నాకు ఐ మీన్ I'll tell you. I'll agree with both of you. నాకు కూడా అక్కడ ఒక దగ్గర ఏదో సంథింగ్ ఒక డిస్కషన్ అనిపించింది, బట్ అందరూ What? చాలా కనెక్ట్ అనిపించారు, కానీ నాకు ఐ డెంట్ గెట్ ఇట్. మేబీ నువ్వు ఇఫ్ యూ సే ఫ్యూ పాయింట్స్ వాట్ యూ గెట్ ఇట్ ఇన్ ఫ్రమ్ దట్ కన్వర్జేషన్, వాళ్ళ కన్వర్జేషన్ నుంచి నీకు అంటే నీకు ఎందుకు అట్లా అనిపించింది చెప్తే దే మేబీ లైక్ we can change our opinion. అందులో యాక్చువల్లీ మొత్తం అంతా సింపుల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి ఎపిసోడ్స్ అన్ని. నేను మొత్తం ఫస్ట్ elevated. సెకండ్ ఎపిసోడ్ వచ్చాక నేను యాక్చువల్లీ బోర్ ఫీల్ అయ్యా, ఏం చెప్తున్నారు నాకు అనిపించింది. బట్ అది కంటిన్యూస్ గా అయినా స్టిల్, ఎందుకంటే ఒక ఒక జరిగిన స్టోరీ కాబట్టి ఓకే ఫైన్, ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ అని నేను చూసాను మొత్తం. బట్ ఎండ్కి వచ్చేసరికి మొత్తం అది ఫినిష్ అయ్యే టైంకి ఏమనిపించిందంటే, ఒక చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటుంది, నువ్వు ఎన్వైరన్మెంట్ ఎట్లా తన మీద ఇంపాక్ట్ చేస్తుంది తనని, బట్ మళ్ళీ అదే ఎన్వైరన్మెంట్ తను ఒప్పుకోడు ఫస్ట్ అంతా, ఏం చెప్పడు అసలు మనకి తనేనా కాదా అని ఏం తెలియదు. ఇప్పుడు ఎండ్ లో కూడా మనకి కన్ఫర్మ్ గా చెప్పరు, బట్ ఎట్లా మారుస్తుంది తనున్న ఎన్వైరన్మెంట్, ఎట్లా మారుస్తుంది. యాక్చువల్లీ పేరెంట్స్ ఎట్లా ఉన్నారు, పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు, బట్ అయినా కూడా పేరెంట్స్ నుంచి ఏం తెలుసుకున్నాడు తను, అబ్బాయిలంటే ఇట్లా ఉండాలా అలా ఉండాలా. బట్ ఎండ్ ఆఫ్ ద డే సైకాలజిస్ట్ మాట్లాడేప్పుడు లాస్ట్ లో మాట్లాడుతుంది అసలు ఏమంది, తన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తాయి సమ్వేర్ ఎక్కడో, వీడు ఇంత ఇన్నోసెంటా అనేలాగా, ఇట్లా ఎందుకు చేశాడు అనేలాగా కైండ్ ఆఫ్ లో మనకు అనిపిస్తుంది. నాకు అసలు కొన్ని, ఎందుకంటే అంత ప్రాపర్ ఇంగ్లీష్ కూడా నాకు అర్థం కాలేదేమో అనిపించింది. బట్ నేను సెకండ్ టైం మళ్ళీ సేమ్ ఎపిసోడ్ ని సెకండ్ టైం మళ్ళీ నేను సబ్ టైటిల్స్ మళ్ళీ చూసా ఎట్లా అయినా వినాలి, అసలు ఏంటి ఆ కాన్వర్సేషన్ నాకు అర్థం అవ్వాలని మళ్ళీ 2-3 టైమ్స్ రిపీటెడ్ గా చూసాక ఫైనల్ గా మళ్ళీ సేమ్ అదే సైకాలజిస్ట్ తనకి ఫేవర్ అయిపోదామా అనేలాగా, తిను నిజంగా చేశాడా అనేలాగా కాకుండా మళ్ళీ లాస్ట్ లో తన చైల్డ్ కూడా రియలైజ్ అవుతాడు, ఓకే నేను కూడా మారాలి. వాళ్ళ డాడ్ తో చెప్తాడు ఫైనల్ గా, ఓకే నేను ఓకే ఏమంటారు ఆ డైలాగ్ నాకు గుర్తు రావట్లేదు, అది ఓకే నేను ఒప్పుకుంటాను అనేలాగా. అంత ఓన్లీ కాన్వర్సేషన్స్, అది వన్స్ అయిపోయాక సీన్ మొత్తము మనకి మొత్తం అది ఎపిసోడ్స్ అన్ని కాన్వర్సేషన్స్ మీదే ఉంటాయి. ఈ పేరెంట్ ఇట్లా వీళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటారు, బయట ఏం జరుగుతున్నాయి, చిన్న చిన్నవి. బట్ నాకు అనిపించింది చాలా ఇంపాక్ట్ అనిపించింది అది లాస్ట్ లో చూడగా ఫస్ట్ కొంచెం అంత ఎపిసోడ్ ఒక 20-25 మినిట్స్ బోర్ కొట్టేసింది. ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏంది అర్థం అవ్వట్లేదు, రియల్ స్టోరీ అంటున్నాడు, ఏంది అనిపించింది. బట్ తర్వాత నేను అనుకున్నా ఓకే వర్త్ ఇట్, చూడాలి, అందరు చూడాలి, ఏమవుతుంది అనేది చూడాలి అని నాకు అనిపించింది. మీరు చూసిరా? అందుకే ఏం చెప్పలేదు నేను ఏం జరిగిందో. ఐ మీన్ నాకు జస్ట్ తెలుసు యాక్చువల్ గా అడాల్సన్స్ ది, బట్ నేను చూడలేదు ఇంకా. నేను ప్రాపర్ గా లాస్ట్ థియేటర్ పోయి జరిగిన స్టోరీ ఏమైంది అనేది చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తారు అంతే. ఏమంటారు దాన్ని, ఐ డోంట్ ఆ వర్డ్ మర్చిపోయా నేను. జస్ట్ నార్మల్ గా అడాలసెన్స్ లైక్ అంటే వాళ్ళు ఒక 2 థింగ్స్ చూసారు. ఒకటేమో ద చైల్డ్ సైకాలజీ సంథింగ్, అంటే ఒక హౌ ఎక్స్ట్రీమ్ చైల్డ్ కెన్ బి డన్ అని కొన్ని థింగ్స్, అంటే వాళ్ళ నుంచి వాళ్ళ ఒక చైల్డ్ చేసే ఇన్సిడెంట్ కి హౌ ఫ్యామిలీ ఎఫెక్టెడ్,
ఫ్యామిలీ ఎఫెక్టెడ్ హౌ అని ఈ చూపిస్తారు. ఎఫెక్టెడ్ అండ్ హౌ దే సఫరింగ్ అనే థింగ్స్ ని ఒక 4 ఎపిసోడ్స్ లో అండ్ ఇంకొక అంటే చిన్న అసలు అసలు ఫస్ట్ లో అంటే ఇంకొక ఇంకొకటి కిడ్ కూడా సైకాలజీ అనిపించింది. అసలు కిడ్ సైకాలజీ ఏంటిది అని చెప్పించి కిడ్ ఇవన్నీ లేదు లేదు చూపిస్తూ అండ్ దే టుక్ ఏ సినిమాటిక్ లిబర్టీ విత్ వన్ టేకులు చేయాలి అంతే ఒక డ్రామా థింగ్ లా ఒక బికాస్ ఇది అంత ఈ రియలిస్టిక్ అంటే ఒకటే టేక్ ఉంటుంది రియలిస్టిక్ లా సో ఐ థింక్ దే టుక్ దట్ ఇట్ టూ రియల్ అండ్ దే వాంట్ టేక్ ఇన్ వన్ టేక్ అలా కాదు, లాజికల్ అది ఎట్లా అనిపిస్తుంది అంటే చూసేప్పుడు అదేం నాకు అది ఎట్లా చెప్పాలో తెలియట్లేదు, వర్డ్ మర్చిపోయాను నేను. మన అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దీక్షిత్ బ్రోకి అంత అనిపించలే అన్నారు, అంత అనిపించడానికి కారణం ఏంటి? ఇప్పుడు నీకు కారణం ఏంటి? సో సుధాజ్ మీరు నాకు అది అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవడానికి రీజన్ ఫస్ట్ షాట్ నుంచి చూస్తే ఐ కుడ్ సీ దట్ టెక్నికల్ మాస్టరీ. అంటే ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లాన్ హోల్ ఎపిసోడ్ని సింగిల్ షాట్గా ప్లాన్ చేసి ఇప్పుడు ఈ సీన్ తర్వాత ఈ సీన్ లైక్ ఎవ్రీథింగ్ ఒకే కెమెరా మూవ్ అవడం, దట్స్ ఆల్ గ్రేట్. బట్ కొరియోగ్రాఫ్డ్ కెమెరా వెల్ కొరియోగ్రాఫ్డ్ టెక్నికల్లీ లైక్ చూడడానికి డాక్యుమెంటరీ లా ఉంటది కానీ కాదు. బట్ ఆ స్టోరీ అండ్ కంటెంట్స్ నన్ను అంత ఇన్వాల్వ్ చేసినాయంటే నో. ప్రాబబ్లీ నేను ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ హాఫ్ వరకు చూసిన, ఓకే నాకు క్యారెక్టర్స్ నన్ను ఎఫెక్ట్ చేయలేదు. సో దీక్షిత్ సేమ్ అదే నీకు అనిపించిన ఫీలింగే నాకు కూడా అనిపించింది. బట్ నేను ఫినిష్ చేసా ఫస్ట్ గా, ఫినిష్ చేసేప్పుడు నీకు అనిపిస్తుంది ఓకే అని. నీకు ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ నేను అనుకున్నా ఏంటిది ఏం చెప్తున్నారు ఏంటి, నాకు బోర్ వచ్చేసింది. బట్ నేను ఫినిష్ చేసా, ఫోర్స్ఫుల్ గా ఫినిష్ చేసా. అసలు ఏంటి రియల్ స్టోరీ, నేను డాక్యుమెంటరీ అనుకొని చూసా, నాకు అసలు ఏం తెలీదు. నిజంగా ఆ కిడ్డే చేశాడు, నిజంగా ఇదే జరిగింది అనేలాగా డాక్యుమెంటరీ అనుకొని చూసాను నేను యాక్చువల్లీ అది. బట్ తర్వాత తెలిసింది సింగిల్ టేక్ డ్రామా కలిసి అట్లా డాక్యుమెంటరీ లాగా క్రియేట్ చేశారు స్టోరీని. దీక్షిత్ బ్రోకి దీక్షిత్ బ్రో రియాక్షన్ చెప్పి నాకు అనిపిస్తుంది అంటే ఇట్ కుడ్ బి ఆన్ ద స్కేల్ ఆఫ్ రిలేటబిలిటీ వల్ల పోయింది కావచ్చు. ఇప్పుడు ఫినిష్ చేయలేదంట, అదే లైక్ ఫినిష్ ఎందుకు చేయం, మనకి అది తీసేస్తానే లైక్ ఆ కనెక్షన్ మనం లాస్ట్ అయితే అంతే ఉంటుంది. నేను అలాగే ఫీల్ అయ్యా కాబట్టి మీరు ఏదో ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్. నాకు అనిపిస్తుంది మీరు అందరూ కొంచెం ఫాదర్లు అయిపోయారు కావచ్చు, వీళ్ళకి అర్థం అయితే లేదు అక్కడ జరిగే సిచ్యువేషన్ అది నాకు అనిపించింది. లైక్ నాకు బోర్ కొట్టడానికి ఇంకా దీక్షిత్ అన్న రీజన్ ఉంది. నాకేమనిపించింది అంటే లాంగ్వేజ్ కొంచెం కూడా డిఫరెంట్ అనిపించి నేను బోర్ కొట్టిందేమో అనిపించింది. బట్ నేను ఎట్లయినా చూడాలి, ఎట్లయినా ఫినిష్ చేయాలని చూసాను. యూకేకి వస్తే బ్రిటిష్ వాళ్ళతో కొంచెం ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సుధాజీ కూడా నచ్చి ఉంటుంది. లిటిల్ హార్ట్స్ మీకు నచ్చింది కదా సుధాజీ? లిటిల్ హార్ట్స్ నచ్చిందా అంటే నచ్చలేదు అని రావడానికి కూడా రీజన్ ఏం లేదు. అలా అని ఓ సినిమానా అంటే అట్లా ఏం కాదు. మీరు ఎంజాయ్ చేసిర్రా? నచ్చిందంటే మూవీ చూసి మీరు ఎంజాయ్ చేసిర్రా? నాకు తెలిసి మోస్ట్లీ నేను ఒక 2-3 సీన్లకు నవ్వాను, మోస్ట్ ఆఫ్ దెమ్. నాకంటే నేను ఒక వేరే డిఫరెంట్ సినిమాని. మీరు ఇంటర్ ఎప్పుడు పాస్ అయ్యారు సుధాజీ? ఓ నేను చాలా మీరు రిలేట్ అవుతారు జియో సిమ్ రాకముందే, కానీ జియో సిమ్ మన డబ్బా ఫోన్ రాకముందు నేను 90s కదా, అంత నేను అంత కనెక్ట్ అవును 90s. మొన్న 90s సిరీస్ కి అయితే నేను కనెక్ట్ అవుతా కావచ్చు కానీ బట్ దీనికి నేను అంత రిలేట్ అవ్వను. సో ఐ డోంట్ నో. బిఎస్ఎన్ఎల్ ఓకే. ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి డబ్బా ఫోన్ కి ట్రాన్సిషన్ చూసాను నేను. సో ఇది నాకు తెలీదు. దీక్ష చూసి అవుతుంది కానీ ల్యాండ్ లైన్ నుంచి డబ్బా ఫోన్ ట్రాన్సిషన్. నేను ల్యాండ్ లైన్ నుంచి ఉన్నామమ్మా, అదే చెప్తున్నా. అప్పట్లో ఇన్కమింగ్ కూడా కట్టుకోలేదు కదా పైసలు మీరు, అంటే కైండ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ ఇన్కమింగ్ కూడా పైసలు బోర్ కొట్టే సినిమా ఏం కాదు. అలా అని అందరూ నచ్చుతుందా అంటే నేను చెప్పలేను, అంతే. అనిపించింది బట్ ఓకే ఫైన్ ఏమో, అప్పుడు ఆ టైంలో నిజంగా ఫైన్ ఏమో, అట్లా జరిగినాయేమో నాకు తెలియదు కాబట్టి నేను నో కమెంట్ ఆన్ దట్ మూవీ. మీరు ఆ జనరేషన్ కాబట్టి మీరు బాగా కనెక్ట్ అయిపోతారేమో. ఇంకా అది చాలా 2016 కోవిడ్ టైం అంటే 2016 బ్యాచ్ అంటే మీరు కూడా అంత రిలేటబుల్ గా ఏమి ఉండరని నా ఫీలింగ్. మీరు అంత చిన్నోళ్ళు ఏం కాదు కదా.
అదేమి కోవిడ్ మీరు బ్యాచ్ లో అందరూ లాగా ఏం చూపిలేదు 25 కదా. ప్లస్లే కదా. ఆ? లేదు అదేమి కోవిడ్ బ్యాచ్ లో లాగా ఏం చూపిలేదు కదా. కోవిడ్ టైంకి ఒక 2 years ముందు అంతే అది. బట్ కోవిడ్ టైంలో వాళ్ళని చూపిస్తారు కదా ఇట్లా అయింది అని. అంటే నేనైతే యాక్చువల్ బాగా 2018 రిలేట్ 17 అయ్యాను. నేనైతే లాస్ట్ యాక్చువల్ బాగా ఎండింగ్ రిలేట్ లో అయ్యా. జస్ట్ ఓన్లీ క్లైమాక్స్ లో డిఫరెన్స్ ఏంటంటే నా టైంలో కూడా డబ్బా ఫోన్లే, నువ్వు 10th క్లాస్ కాదు వీళ్ళంటే టచ్ ఫోన్లు వాడుతున్నారు, కాదు నువ్వు అంతే తేడా. ఇంటర్ కాదు. ఐ థింక్ రవి బ్రో సమ్ రిజంబ్లెన్స్ ఆఫ్ మౌలి కొంచెం కొన్ని దగ్గర వస్తాడు మనోడిని మనం తీయచ్చు మూవీ ఒకటి నిజమేనా? లేదు రియల్ చెప్తున్నా. మరి నాతో ఈటీవీ విన్ వాళ్ళు సినిమా తీస్తారంట. సేమ్ ఐ థింక్ సేమ్ జన్ తీస్తాడు మరి 90s వెబ్ సిరీస్ 2 90s వెబ్ సిరీస్ టు దీక్షిత్ బ్రో స్టోరీ. దిస్ స్టోరీ ఇంతకీ రోజు మొత్తం ఏంటి? ఫ్లాగ్డ్ థియేటర్ లో చూసానబ్బా లిటిల్ హార్ట్స్. లిటరల్ గా అవునా ఆఫీస్ వాళ్ళు అందరం వెళ్ళాము. థియేటర్ మొత్తంలో మాదే ఎక్కువ గోల అరుపులు అలా ఉండింది. ఏం సినిమా? ఏం సినిమా? లిటిల్ హార్ట్స్ అంత ఎంజాయ్ చేసాము. Little ఫస్ట్ Hearts- చాలా రోజుల తర్వాత ఐ గెస్ నాకు 10 minutes 20 minutes అర్థమైపోయింది ఇదే సినిమా అని ఐ మీన్ చాలా చాలా రోజుల తర్వాత కామెడీ మూవీ ఫుల్ అంతే. మూవీ నవ్వుకోవడం అనేది చాలా రోజుల తర్వాత అయింది. అది మాత్రం నేను ఐ వుడ్ లైక్ టు ఎండోర్స్ దట్. లైక్ ఐ వౌచ్ ఫర్ ఇట్. ఎవరన్నా నవ్వలేదంటే మేబీ నేను కొంచెం Surprise. ఆలోచిస్తా గానీ. బట్ అంటే రవి అదే చెప్తున్నా, ఏమంటారు, అది ఓకే రిలేటబుల్. బట్ అలానే సుధా గారు అది రిలేటబిలిటీ అట్లా అండి. ఏం కాదు. అది అసలు ఇష్యూ లేదు. అది అంటే అందరూ రిలేట్ అవ్వాలని లేదు కదా. అదే అంటున్నా నేను. మూవీ ఓకే చూడొచ్చు, అందరూ చూడొచ్చు, బాగుంటది. కూర్చొని టైం పాస్ కి చూడాలంటే చూడొచ్చు. అది అంతే. నాకు ఆ మూవీ సినిమా మూవీ అంతా ఒక ఒక సై ఆ ఒక్క షాట్ ఇంకొకటి ఆ, వాళ్ళ అమ్మ చేతులు కడుక్కుంటది కదా వాళ్ళ కూతుర్ని కొట్టిన యా, యా, తర్వాత యా. ఆ నెక్స్ట్ Oh, yeah, షాట్ yeah. గాజులు పగిలి చేతులు కడుక్కున్నప్పుడు ఆ గాజులు మీరు అదే దట్స్ వెరీ నైస్ ట్రాన్సిషన్ అది. అది ఇప్పుడు ఇంతకు ముందు సాయిచరణ్ చెప్పినప్పుడు సాయిచరణ్ గారు అన్నాడు కదా, అది బిగినింగ్ నుంచి ఒక బ్రీజీ లైక్ ఏమొద్దు నేను ఇది మాత్రమే చెప్తా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ కూతుర్ని కొట్టే చూపించచ్చు, మళ్ళీ అది మెలో డ్రామాటిక్ అది ఏం చూస్ చేసుకోకుండా లైక్ స్ట్రైట్ టు ద పాయింట్ మళ్ళీ కమ్యూనికేట్ చేసిండు, ఐడియాని కమ్యూనికేట్ చేసిండు. దిస్ ఈస్ మిస్సింగ్, దిస్ పార్ట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అడోలసెన్స్. No, That's a serious movie. see, no, అసలు You're not comparing. కంపారిజన్ లేదు No, no, no. దీక్షిత్. no. So నేను చెప్తాను. నేను నా కంపారిజన్ ఏ లెవెల్లో చెప్తాను. సో అడాలసెన్స్ కానీ ఇది కానీ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. అడాలసెన్స్ కూడా ఇలాంటి న్యూఆన్సెస్ ఉంటాయి, మైన్యూట్ మనం అబ్జర్వ్ చేసేది అది ఇది అని చెప్పేసి. వాడు అది ఇస్రాయడము ఇది ఇస్రాయడము వాడు మాట్లాడే విధానము. నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆన్ రిలేటబిలిటీ స్కేల్లో మీరు రిలేట్ కాకపోవడం వల్ల మీకు అనిపించింది వచ్చు అని. బట్ ఫర్ మీ వెన్ ఐ వాచ్ ఇంటర్వ్యూ వాళ్ళిద్దరు కూర్చొని మాడుతుంది, థెరపిస్ట్ కూర్చొని మాడుతుంది, కొరియోగ్రాఫ్ కెమెరా మూమెంట్స్ కానీ ఏదైనా కానీ గాడ్ ఫాదర్ సీన్స్ ఉంటాయి కదా, ఇట్లా కూర్చొని మాట్లాడతారు. మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గా చూసినాం అది, అరే గాడ్ ఫాదర్ అని మనం కూడా గాడ్ ఫాదర్ అని చెప్పేసి ఆ రెస్పెక్ట్ తోటి చూసి మనకి నచ్చాలి ఖచ్చితంగా. యూ గాడ్ ఫాదర్ చూసిన ప్రతి ఒక్కరికి ఎట్లుంటుంది, యూ ఈదర్ లైక్ ఇట్ ఆర్ యూ విల్ బి లైక్ అరే ప్రతి ఒక్కరు నచ్చుతుంది కాబట్టి నాకు అంతేమనిపించలేదు. ఆ స్టాండ్స్ ఉంటుంది. ప్రాపర్ అబ్జర్వేషన్ వన్ స్టాండ్స్ తీసుకున్నది లేదు ఎస్టాబ్లిష్ కాబట్టి. కానీ దీంట్లో నాకు చూస్తుంటే హౌ కెన్ యూ కీప్ సంబడి చెప్తాను, అరే నాకు స్టోరీ లేదు, ప్రొజెక్షన్ లేదు, అది లేదు ఇది లేదు, ఒక హోల్ ఎపిసోడ్ గంట సేపు టేబుల్ కట్టుపక్క ఇటుపక్క ఇద్దరు కూర్చోబెట్టి ఒక కెమెరా ఉంటుంది అంతే, మాట్లాడుకుంటారు ఇద్దరు, ప్రిటీ ఎంగేజ్. అది ఒకవేళ అంటే I'm just don't mind words, such. No, can you tell me like a conversation like what you got connected or like what you liked it? so what I know you as you said I think you like that how the taking, but like a conversation lo like because somebody like I didn't get it like ending lo not get it and like he asked for like sandwich or something, దానిలో కొన్ని హిడెన్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. ఇఫ్ యూ ఐ డోంట్ నో యూ నో ఇట్ అది డీబంకింగ్ వాళ్ళ తర్వాత చేసింది మనకు. అది ఇట్స్
వాడికి తనకు అండర్స్టూడ్ అట్ ఎండ్ లైక్ తన కన్వర్షన్ అయిపోయినాక షీ కాంట్ ఈవెన్ టచ్ ద శాండ్విచ్ అండ్ సంథింగ్ కానీ తను భయపడుతుంది. లైక్ సో కాన్సెప్ట్ చెప్తే ఎట్లా అంటానా ఇప్పుడు అడల్సెన్స్ అంటే ఇప్పుడు అంత అంత ఇంటెన్స్ వాయిలెంట్ ఉంటారా, ఎక్స్ట్రీమ్ ఉంటారా పిల్లని, అంత ఎక్స్ట్రీమ్ స్టోరీ మీకు అర్థం కాదు అక్కడ ఏమంటే ఇన్నసెంట్ ఉంటారా పిల్లలు. ఎక్స్ట్రీమిటీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇన్నసెన్స్. వాళ్ళంతా వల్నరబుల్ ఉంటారు. అవుట్ ఆఫ్ వల్నరబిలిటీ వాళ్ళ ఎక్స్ట్రీమిట్ యాక్టివిజం వస్తుంది బయటకి. సో ఏదో చిన్నగా ఆమె అన్నది నేను మూవీ చూసిన, నేను వాళ్ళ పూర్తి తప్ప కానీ నేను చెప్పలేను ఆ డిస్కషన్ అంటే నేను యాక్చువల్గా చూడలేదు, బట్ ఐ హ్యావ్ దిస్ డౌట్ లైక్ ఎక్స్ట్రీమిజం రావడానికి ఆర్ దే ప్రొవోకెన్ ఆర్ సంథింగ్? మీ వాయిస్ వినిపిస్తలేదు. వాయిస్ బ్రేక్ వాయిస్ పోయింది అసలు మొత్తం. ఈ మామయ్య చెప్పండి, కంప్లైంట్ చేయండి వైఫై పనిచేస్తుందని హౌస్ లో. సాయి చరణ్ స్పాన్సర్ చేసి సాయి చరణ్ వైఫై మై సో ఆర్కే బ్రో మీరు మూవీ నాకు కాన్సెప్ట్ చెప్తా. ఏంటంటే మూవీ ఇంపార్టెంట్ అంటే ఒక స్కూల్లో పిల్లలు తను విన్నాడు ఏదో అనుకుంటా దాని గురించి. ఆల్రెడీ హీ నోస్ సంథింగ్, హి డిడ్ంట్ వాచ్. He knows about the కాన్సెప్ట్ but తెలుసు, not బట్ హి I think డిడ్ంట్ he'll వాచ్. watch it. Okay. Yeah. Such you go ahead. ఆ డిస్కషన్ లో నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు వన్ పాయింట్ అర్థమవుతుంది వాడు చెప్తుంటే. ఓకే వాడు తప్పు చేసిండు, చాలా పెద్ద తప్పు చేసిండు, కానీ ఆమె కూడా తప్పు చేసిండు. అపరిచిత్ సినిమాలు అయిపోయినట్టు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ లో తప్పులు ఉంటాయంటే ఉంటాయి. సో వాడు చంపేసిండు ఆమెని. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనిపించింది అసలు లెజిట్ కన్వర్సేషన్ అవుతుంది ఇక్కడ. మళ్ళా ఆమె థెరపిస్ట్ కూడా మాట్లాడే క్వశ్చన్స్ అంటది. ఇప్పుడు ఎట్లా అంటే బికాజ్ ఐ ఫీల్ అగ్లీ, అందుకే నేను మంచిగా కనిపించాను, నేను అందంగా ఉండా కాబట్టి నాకు అనిపించింది ఏమన్నా ఒప్పుకోదు ఇది అంటారు. వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అంటే హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్, లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ అంటే ఒక చిన్నపిల్లడు వచ్చి నేను మంచిగా లేను, ఇప్పుడు చిన్నపిల్ల వచ్చిన అమ్మాయి వచ్చి నేను అందంగా లేను, ఏం లేను, నాకు అందుకే ఫ్రెండ్స్ అవ్వలేరంటే నీకేమనిపిస్తుంది ఆలోచన గురించి అంటే ఆమెకి ఏమనిపిస్తుంది? ఎవరు అడగాలి క్వశ్చన్. అట్లేదు కొంటున్నావు, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు బాగానే నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అది తప్పు, నువ్వు ఆ మాట్లాడదని విల్ కౌంటర్ ఫిట్. బట్ అట్లా ఆమె ఓకే హౌ డూ ఫీల్ అబౌట్, వాడు అడుగుతాడు ఎందుకు నువ్వు అలా కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడద్దు, నువ్వు నాకు ఏమని చెప్పాలి, నువ్వు పెద్ద ఆమె, నేను మంచిగా ఉన్నా అని చెప్పాలి, అదేంటే ఎందుకు చెప్తా అని ఆమె ఒక కొత్త పర్స్పెక్టివ్. అసలు దట్ వాజ్ మై ఐ ఓపెనర్. ఓకే అలాంటి క్వశ్చన్ వల్లనే యూ కెన్ డిటర్మైన్ పీపుల్ అని చెప్పేసి వాడు హౌ హీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఐ రియలీ అండర్స్టూడ్ ద ఫిల్మ్. ఓకే మధ్యలో కొంచెం మీకు లాగ్ అనిపించచ్చు, బోర్ అనిపించచ్చు, అది అనిపించు. సో వాట్ ఎల్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఆన్ దట్స్ ఆన్ దోస్ ఎపిసోడ్స్? లైక్ ఇప్పుడు మీకు అవి మంచి అనిపించలేదు అనో, లేకపోతే యూ షుడ్ అండర్స్టాండ్ ఇప్పుడు హోల్, ఇప్పుడు వాడు కాస్కోకో ఇక్కడికో లాస్ట్కి వెళ్ళి వేర్ హౌస్కి వెళ్ళి పెయింటింగ్ ఉంటాడు, అక్కడ కూడా వాళ్ళందరూ యాక్టర్సే. సో ఐ థాట్ నేను ఇంకో దాంట్లో ఒక సీన్ యాడ్ చేయలేను, ఒక సీన్ తీసేయలేను. ఐ అండర్స్టాండ్ మీకు లాగ్ అనిపిస్తే బట్ స్టోరీ అంతే ఉంటుంది అని నాకు అనిపించింది. లైక్ ఓకే మన లైఫ్ మూవ్స్ ఆన్, లైఫ్ మూవ్స్ ఆన్. ఇంతకుముందు దిశలు అన్నప్పుడు చూడ మన లిటిల్ హార్ట్స్ లో లైక్ కొట్టడం చూపిస్తారు, అసలు కొట్టడం చూపించారు, జస్ట్ ద బ్యాంగిల్ థింగ్ చూపిస్తారు అని. దట్స్ వాట్ మిస్సింగ్ ఇన్ అడోలసెన్స్. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ దట్ స్టోరీకి అది అక్కడ బ్యాంగిల్ థింగ్ అనేది రియాక్షన్ థింగ్ అది. బట్ ఇన్ అడోలసెన్స్ ఇఫ్ యూ ఐ థింక్ యూ అన్ని ఎపిసోడ్ మీరు చూడలేరు. దెర్ ఇస్ ఎపిసోడ్ దట్ సంబడి కమ్స్ అండ్ స్ప్రేస్ ఆన్ వెహికల్. అప్పుడు యూ సీ ద టేకింగ్, మనోడు కెమెరా మూమెంట్ లో పోతూ ఉంటే దట్స్ హౌ యూ రియాక్ట్. అంటే నీకు వెనక వైఫ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, వైఫ్ విల్ సీ దట్ లైక్ దట్ ఇది అంటే సినిమా చూపించాలి ఇప్పుడు స్ప్రే చేయడం. అలాంటి ఎఫెక్ట్ రియాక్షన్ అండర్స్టూడ్. సేమ్ ఐ థింక్ మనం మిస్ ఏంటంటే బ్రో అప్పుడు అట్లా మనం మిస్ ఏంటంటే అడాలసెన్స్ సింగిల్ టేక్ షాట్. ఇప్పుడు కెమెరా ఫాలో అయితే కొట్టేది కూడా చూపించాల్సింది అంతే. అది ఎడిటెడ్ షాట్, వితౌట్ ఎడిటింగ్ ఆ షాట్ చూపెట్టలేదు మనం. I understand. I get it, Charan. నేను ఏ పర్స్పెక్టివ్ లో దాన్ని కంపేర్ చేసిన అంటే దట్ నన్ను విజువల్ గా ఇట్ షుడ్ ఎంగేజ్ మీ ఇన్ అ వేర్. ఓకే ఎట్లా అంటే విజువల్ గా ఐడియాస్ ని నాట్ త్రూ డైలాగ్ కమ్యూనికేట్ చేయగలరు. ఓకే దట్స్ ద డిఫరెన్స్ ఫ్రమ్
పాడ్కాస్ట్ టు మూవీ. పాడ్కాస్ట్లో you'll అండర్స్టాండ్ త్రూ డైలాగ్. ఓకే, మూవీలో you'll అండర్స్టాండ్ త్రూ విజువల్, క్యారెక్టర్ ఫీలింగ్ కానీ క్యారెక్టర్ లైక్ గో త్రూ అవుతున్న ఐడియాస్. నేను దాని గురించి చెప్పిన దట్ విజువల్ కమ్యూనికేషన్ వాజ్ మిస్సింగ్ వెర్ ఇట్ హ్యాస్ ఇన్ లిటిల్ హార్ట్స్. జస్ట్ కన్ఫ్యూస్. స్పీకింగ్ ఆఫ్ దిస్ లాంగ్ టేక్స్, లిజో జోస్ పెల్ సిరీస్ ఈమయో, ఈ సిరీస్ ఆఫ్ ఇట్లా లాంగ్ ప్లాన్డ్ షార్ట్స్ ఉంటాయా, ఇట్ వాస్ దేర్ ఇన్ దట్ వాస్ హీ స్టైల్. లిజో జోస్ పెల్ సిరీస్ ఈమయోలో ఈమయో హ్యాస్ దట్. I watched long time back, but I suggest to many people. Okay, Emayu అనే మూవీ I give an elevation from one point of view. ఎప్పుడు అందరికీ చెప్తుంది ఒక ఎలివేషన్. ఐ సే ఇట్ అగైన్. నేను ఆ కాలంలో పైసలకు ఇబ్బంది పడే కాలంలో, అంటే పాకెట్ మనీ వచ్చే కాలంలో, నాకు ఒకరు లియో జోసో పోలీస్ అని చెప్పి డైరెక్టర్ తెలిసింది నాకు, మనిషి గురించి తెలిసిండు. అంటే ఆ టైంలో మనము ఈ నెట్ఫ్లిక్స్లో అవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ, మనం బడ్జెట్ ఫ్రెండ్లీ మూవీస్ చూస్తాం. ఐ యూస్ టు వాచ్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్. సో ఆ ప్లేస్ దెన్ ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ చూసినప్పుడు ఇట్ డోంట్ హ్యావ్ సబ్ టైటిల్స్. మళ్ళా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేస్కి వస్తే సబ్ టైటిల్స్ దొరుకుతాయి అప్పుడప్పుడు. సో ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్, ఐ కాంట్ ఫైండ్ ఇట్. ఎంత ట్రై చేసినా ఒక 2 చోరు దొరికింది, కానీ నాట్ మ్యాచింగ్ ఇట్. నేను దాన్ని టైం చేంజ్ చేసి ఎంత చేంజ్ చేసినా ఇట్స్ నాట్ మ్యాచింగ్. తిక్కలేసి ఐ వాచ్, యూ కెన్ చేంజ్ ద లైక్ సబ్టైటిల్స్ టైం డ్యూరేషన్, బట్ ఇట్స్ డిడ్ంట్ హ్యాపెన్. నాకు తిక్కలేసి ఆ మూవీని ఐ వాచ్ వితౌట్ సబ్టైటిల్స్. మలయాళం మూవీ. ఇంకా నాకు ఇప్పుడైనా కొంచెం మలయాళం మూవీస్ చూసి కొంచెం వాళ్ళ యాక్షన్, వాళ్ళ యాక్సెంట్ అది కొంచెం అర్థమవుతుంది, కానీ ఆ టైంలో ఇంకా ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. కానీ ఐ స్టిల్ అండర్స్టూడ్. బట్ ద ఎండ్ ఐ వాస్ లైక్ ఫుల్లీ గాన్ డీప్ ఇన్ టు ద టీయర్స్. లైక్ అంటే లైక్ డియర్స్ అంటే లైక్ లైఫ్ గిట్లుంటుంది కదా అట్లా థింక్ ఏదో. లైక్ స్టిల్ ఐ ఓన్లీ, నేను ఇప్పుడు రివాచ్ చేయలే మూవీ, బట్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫీలింగ్. నాకు ఆ మూవీ గుర్తొస్తే ఆ ఫీల్ గుర్తుంది. నాకు ఇంకా గుర్తులే మొత్తం సినిమా, బట్ నాకు ఆ ఫీల్ గుర్తుంది. దట్స్ ద ఎలివేషన్. నాకు ఐఎమ్ నాట్ ఎ మలయాళీ గాయ్ హూ వాచ్డ్ ఎ మలయాళం మూవీ వితౌట్ సబ్ టైటిల్స్ అండ్ ఐ గాట్ ఇన్ టీయర్స్ అండ్ ఆ హోల్ నైట్ నాది ఆ మూవీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నా. దట్స్ హౌ. దాని తర్వాత మనం మన లియో జోసెఫ్ పోలీస్ ఏది వచ్చినా లైక్ ఐ యూస్ టు వాచ్. I watch almost all of them. Jallikattu, this one, and I think Angamali Diaries కూడా మొత్తం మనం ఉంది అనుకుంటా. I think I started with Angamali Diaries. So Angamali Diaries the one, the long take shot అని చూసిన అది ఉంటుంది ఒకటి రన్నింగ్ షాట్. అసలు ఆడు కెమెరా ఎట్లా పట్టుకుని ఉరికిడు తెలియదు. ఆడు కుక్కన మనిషి అర్థం కాదు నాకు. అట్లా ఉరుకుతాడు కేక పట్టుకోడు. నిజంగా ఇట్స్ నాట్ ఈజీ థింగ్. వాళ్ళు ఉరుకుతూ ఉంటే వాళ్ళు పక్కకు ఉరుకుతుంటాడు. మళ్ళీ అది వాళ్ళు పడతారు కింద, ఆ కెమెరా పడాలనిపిస్తాం మనకు. You do the same thing there. That's very well shot. That's kudos to the cameraman and cinematographer fully. మళ్ళీ ఈమయు నీకు ఇట్లా ఇన్ డెప్త్ చాలా లైక్ డ్రామాటిక్ టైప్, అంటే సింపుల్ ఉంటుంది టేకింగ్, అంతే. ఇట్లా లాంగ్ షాట్స్ ఉంటాయి కానీ ఇట్లా. సో ఈవెన్ స్టోరీ అయినా కానీ నీకు పెద్ద ప్లాట్ డిఫరెంట్ ఏముండదు. ఒక ఏమంటారు, ఎవరో ఒకరు చనిపోయారు, ఓకే, మళ్ళీ ఇప్పుడు చనిపోయింది నార్మల్గా నువ్వు వేరే సినిమాలలో చూసినావు అనుకో, నువ్వు మా ఫాదర్ చనిపోయిండు అని ఒక క్యారెక్టర్ చెప్తే అవతలలోడు కొంచెం అరే ఐ అండర్స్టాండ్, కొంచెం అరే నీ బాధ నాకు అర్థమవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు మీ నాన్న చెప్తే నేనేం చేయాలరా, ఆ చిన్న రియలిస్టిక్ టచ్ ఉంటుంది కదా. దట్ వాజ్ లైక్ సో గుడ్. You don't say that. Some other guy, he says వాళ్ళు ఏం చేయాలంటే లైక్ బికాస్ ఇట్స్ ద మనీ గాయ్ సంథింగ్. అంటే ఎవ్రీవన్ హస్ వన్ క్యారెక్టర్ దాంట్లో. ఇట్స్ లైక్ వన్ గాయ్ ఇస్ లైక్ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళలో ఏదో ఇంత ఆమె లింక్ ఉంది అని చెప్పడం. ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళలో అంటే ఏదో క్రియేట్ చేయడం ఇట్స్ క్యారెక్టర్ గురించి. దాని వన్ గాయ్. ఇంకొక గాయ్ ఏమో ఇట్లా నార్మల్ రూట్ గాయ్, కమర్షియల్ గాయ్, అంటే నాకు మనీ ముఖ్యం అన్నట్టు మాట గాయ్. యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ లో అందరూ అక్కడ మళ్ళీ వేరే థింగ్స్ కూడా ఉంటారు. నర్స్ డిఫరెంట్ క్యారెక్టర్, అదందరూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ లైక్
ఇట్స్ లైక్ నర్సు కూడా అడుగుతాడు స్టార్టింగ్ నుంచి ఒకడు స్టార్టింగ్ నుంచి చెప్తుంటాడు వీడే కనిపించి అట్లా సంథింగ్ వైన్ షాప్ దగ్గర ఏమో చెప్తాడు మీ డాడీ వాళ్ళని కొట్టిండని వచ్చాడు మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ లైక్ వీ కెన్ సీ దట్ కన్నింగ్ క్యారెక్టర్ అక్కడ స్టార్ట్ అయిన క్యారెక్టర్ ఈ జస్ట్ గోస్ లైక్ ఆఫ్టర్ వర్డ్స్ చెప్తాడు అరే నర్సు కూర్చుంటారు నిన్ను నడుపుతాడు బండి అంటాడు నర్సు వచ్చి బస్ మీద దిగురు అని చెప్పి అలా నడుపుకోబోతుంది సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లైక్ వాళ్ళ వాచింగ్ ఫస్ట్ ఓపెన్ షాట్ లోనే వాడు ఆయన ముస్లిం వస్తాడు కదా బస్సుకి వెళ్ళి దిగుడుతోటే బయటకు వచ్చి ఇవంతా మారుతున్నాడు వాడిని కొట్టే ముందు ఆయన కూతురు ప్రెగ్నెంట్ అందరికి తెలుసు అది అన్నాడు వెనకాల అంతమంది ఉన్నారు చూడు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అదంతా రియల్ ప్లేసా ఇప్పుడు వాళ్ళందరూ నిజంగా ఆర్టిస్టులు అన్న క్వశ్చన్ వచ్చిండే లైక్ మలయాళం మూవీస్ టూ గుడ్ అట్ దిస్ ఎట్లా అంటే వాళ్ళు సెట్టింగ్ రియల్ అయి ఉండొచ్చు చాలా మంది ఉన్నారు టూ న్యాచురల్ గా ఉంది లైక్ అట్లే ఉంటది అక్కడ బస్ స్టాప్ లలో ఆడ అదే ఈవినింగ్ టైం కెమెరా చూస్తున్నాడు ఏంది ఒకడు కెమెరా దగ్గర చూస్తున్నాడు లేకపోతే వాళ్ళు పేడ ఆర్టిస్ట్ అవ్వచ్చు పేడ ఆర్టిస్ట్ ఇంత పెద్ద పెద్ద సెట్ చేస్తారు కదా వాళ్ళు ఒకసారి ప్లే ద సీన్ లాంగ్ షాట్ చూడు ఇక్కడ ఒక వెనుక ఇట్స్ లైక్ సెట్టింగ్ ద యాక్టింగ్ జస్ట్ ఎవ్రీబడి హలో కానీ నాకు ఈ సీన్ లో అయితే ఒక్క సెకండ్ గైస్ నేను చెప్పాలి మళ్ళీ మర్చిపోతా వాడే పిలుస్తాడు వాడే పిలిచి కొట్టించుకుంటాడు చూడు జస్ట్ లైక్ ఎందుకురా నీకు ఇంత దూరం వాడు వెళ్ళిపోతా నేను ఎందుకుంటా అంటాడు వీడే వాడిని వీడే వాడిని అని వీడే కొట్టించుకుంటాడు చూడు I didn't watch Imayu. I just don't. దారిని పోయేదాన్ని కాలు కంటించుకోవడం వాడు ఏదో పిలిచి ఇట్లా ఏదో చెప్తాం అనుకుంటాడు ఎడ్డిద్దాం అనుకుంటాడు వాడిని కోపం వస్తుంది గాలి కొడతాడు ఎందుకు పిలుస్తాడు ఏదో సంథింగ్ పిలిచి మేమంటే ఎంగ నువ్వు ముసలాడు అయిపోయి అది గెలుకుతాడు వాడిని ఏముంటుంది అక్కడ అసలు ఎప్పుడు ఇంటికి వస్తాడు సో రమ్మంటాడు తాగుదామంటాడు బట్ నేను ఇంటికి వెళ్ళాలి అంటే నువ్వు ముసలాడు అయిపోయావు లేదు అంత కుర్రోడు పండారుడు కానీ కారం చెత్తబిడ్డల పట్టణంలో పాడరాదు పిల్లలు వాళ్ళు అసలు ఏమిస్తుంది అంటే సీక్రెట్ హిడెన్ కెమెరా స్టూడెంట్స్ എനിക്ക് വീട്ടിൽ പോകണം ഇടക്ക് വീട്ടിൽ കയറുന്നത് നല്ലതാണ് അല്ലെങ്കിൽ കണ്ട അറിയാന്മാരുടെ കൊച്ചു തന്നെ അപ്പാന്ന് വിളിക്കും ഞാൻ ചോദിക്കണ കടപ്പുറ മുഴുവൻ പാട്ടാണ് എന്താ ഓക്കെ വയറ്റിലാണ് നാട്ടുകാർ പറയണത് അതെങ്ങനെയാണ് കാരണം വരെ കണ്ടല്ലോ പിള്ളേര് പഠിക്കും సో ద వే ఇప్పుడు నువ్వు చూసినావు జస్ట్ ఒక సౌండ్ రాగానే హౌ ద విలేజెస్ గ్యాదర్డ్ లైక్ వాళ్ళందరూ ఒక ప్లేస్ కి జస్ట్ ఒక వరకు లైక్ దే ఆల్రెడీ లైక్ ఓకే వాట్స్ యాక్షన్ గోయింగ్ ఆన్ అనేసి లైక్ వచ్చేసారు యూ విల్ సీ ద సేమ్ థింగ్ ఆఫ్టర్ ద నాట్ ఓన్లీ లైక్ ఒక దీనికే కాదు మళ్ళీ ఇప్పుడు వెన్ దే వాంటెడ్ ద సమ్ వన్ ఒక్కరు వచ్చి డోర్ కొట్టగానే అందరు వచ్చేస్తారు వెన్ హీ డైడ్ ఫస్ట్ మూవీ పేరు రిప్ అని తెలియదు దీక్షిత్ ఓకే ఇప్పుడు అది ఈ షార్ట్ మళ్ళీ డీటెయిల్డ్ గా చూసిన తర్వాత అర్థమైంది ఇట్స్ కంప్లీట్లీ ప్లాన్డ్ సెట్ అంటే రియల్ లొకేషన్ ఇట్స్ షార్ట్ ఇన్ రియల్ లొకేషన్ బట్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఇట్స్ ఆల్ ప్లాన్డ్ క్యారెక్టర్స్ కమింగ్ ఇన్ ద ఫ్రేమ్ గోయింగ్ ఇన్ టు ద ఫ్రేమ్ that's all like సినిమా it's కదా not a all planned obviously planned but it's but natural is అని ఎక్కడ మనకు ఇది ఒక సెట్టింగ్ చేసినట్టు లేకుంటే ఇక్కడ అందరూ ఒక ఆర్టిస్ట్ వచ్చినట్టు ఇక్కడ యూ డోంట్ ఫీల్ దట్ అది ఎప్పుడు అంటే ఇట్స్ లైక్ ఇఫ్ యూ సీ దట్ యాజ్ వెల్ ఎక్కడ మీకు మనకు ఇక్కడ ఎక్కువ ఎక్స్ట్రా బ్రైట్ కూడా అనిపించదు యూ విల్ ఫీల్ దట్ ఈవినింగ్ ఒక డార్క్ అవుతుంది కాబోతున్న అది ఆ ఫీల్ వస్తుంది నీకు డౌన్ సో డౌన్ ఫీల్ వస్తుంది సేమ్ వాయిస్
నీకు మూవీలో మూవీ చూస్తున్నట్టు ఒక ఎక్స్ట్రా మూవీస్కి కొన్ని లైట్స్ కావాల్సి వస్తుంది మనకు. అక్కడ ఒకటి బ్రైట్నెస్ కనిపించడానికి, స్క్రీన్ కొంచెం మంచిగా కనిపించడానికి. యూ డోంట్ ఫీల్ ఎన్ ఎక్స్ట్రా లైట్స్ దేర్. ఒక న్యాచురల్ లైట్తో తీసినట్టు ఉంటుంది. దట్స్ ఫుల్లీ క్రెడిట్స్ గోస్ టు సినిమాటోగ్రఫీ. మన లియో జోసెఫ్ యాజ్ లైక్ మై సినిమాటోగ్రాఫర్స్. నేను ఇప్పుడు ఇదివరకు ఒకసారి మనం చెప్పుకుని చూడు, దిస్ స్టేస్ ట్రూ టు ద వరల్డ్ దట్స్ హ్యాపెనింగ్ దేర్. యాజ్ ఇన్ సో ఇప్పుడు ఇక్కడ నువ్వు బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఒకటి పెద్ద టాప్ లైట్, ఒకటి చాలా పెద్ద టాప్ లైట్ ఉంది. అది నీకు నెక్స్ట్ షాట్లో కనిపిస్తుంది. అది ఊర్లలో నిజంగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు అన్లైక్ ఇప్పుడు ఇదే సేమ్ సీన్ లెట్స్ సే ఒక తెలుగు సినిమాలో ఉందనుకో, నీకు ఆ లైటింగ్ చాలా కాంట్రవర్సీ. థిక్ గట్టిగా ఉంటుంది. అంటే కాంట్రవర్సీ మోస్ట్ ఆఫ్ తెలుగు మూవీస్ లో ఆ లైటింగ్, ఆ సెట్టింగ్, ఇట్ వుడ్ హావ్ ఫెల్ లిటిల్ బిట్ ఆన్ ది ఆర్టిఫిషియల్ సైడ్. కొంచెం ఆర్టిఫిషియల్ సైడ్ అండర్స్టాండ్. ఈ ఫ్రేమ్ ఉందా ఇక్కడ మనకి, ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపించిన ఫ్రేమ్, రెండు గ్లాసులు, ఒక డక్, పైసలు, సినిమా మొత్తం దాంతో తిరుగుతుంది. అవును. వాడు ఫ్యూనరల్ తీసుకున్న డబ్బులు, కోడి కూర, ఒకటి వాళ్ళు ఆరక్ అంటే ఏంటి మందు, సారా నాది నాటుతారా? ఓకే ఓకే. ఓ షీ సేయింగ్ సారా, ఆరక్ కాదు. ద సబ్టైటిల్స్ కమ్స్ విత్ ఆరక్. షీ సేయింగ్ సారా. సారా విత్ రారా. అరే తాగి ఓకే. యా దీక్షిత్ బ్రో నోస్ మలయాళం. అవునా? యా దీక్షిత్ బ్రోస్ చేరా మలయాళం నా మలయాళం में सिर्फ ऐसे ఎవడంత పేసినా బేసిక్ గా మా is Tamil actually. Basically is Tamil but brothers. Okay. So మా మమ్మీ సైడ్ వాళ్ళు మలయాళీస్. ఓకే. వెరీ గుడ్. ఐ సీరియస్ లైక్ ఒకసారి మూవీస్, మలయాళం మూవీస్ ఒక లవ్ జరిగినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ మలయాళం నేర్చుకుని అయిపోవని. లైక్ సిచ్యువేషన్ లైక్ ఓకే ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వదు, దాని నేర్చుకోవచ్చు. యూ కెన్ ట్రై. ఇప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకుని కాదు, ఇట్స్ మనం ఫీల్ రావడం కష్టం. దీక్షిత్ బ్రో వాళ్ళ మమ్మీ నిజామాబాద్, వాళ్ళ నాన్న వరంగల్. వరంగల్ Something like that. my dad's from Goa, man. పేగుతున్నంత. Your dad's from Hyderabad, bro. Sorry, bro. That's from like Malayali. We just late now. So yeah, going back to movie నాకు స్టార్ట్ చేసినాక ఫస్ట్ క్వశ్చన్ నాకు అనిపించింది, ఈ క్వశ్చన్ వచ్చింది నాకు, అందరూ పేడ్ ఆర్టిస్ట్లా ఇది వెనక అని చెప్పేసి. ఇది అయిపోయింది సీన్. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఓకే మీ అండర్స్టాండ్ ద పాయింట్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది సినిమా, వాళ్ళ నాన్నగా చచ్చిపోయాడు, ఇచ్చేస్తే ఈ సినిమా రిలీజ్ అయింది అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కాకుండా వచ్చిపోతారు రా. నాట్ చనిపోయేంత వరకు. నాకు ఇంకో క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అది అని చెప్పేసి, వాళ్ళ నాన్న చనిపోయే ముందు నాకు అర్థమైపోయింది వాళ్ళ నాన్న పోయి అక్కడ అయ్యా పోతాడు ఇంకా క్లైమాక్స్ వరకు పోతాడు కావచ్చు. క్లైమాక్స్ లో మనం ఇట్లా గ్రాండ్యూర్ గా చూపిస్తాడు కావచ్చు, రథయాత్ర అదన్నీ చేపిస్తాడు కావచ్చు. పేడ్ ఆఫ్ అక్కడ ఎమోషనల్ సక్సెస్ ఇట్లా ఎట్లా అంటే ఆకాశమైన హద్దుల క్లైమాక్స్ వాడు ఆ ముసలమ్మ పాట పాడుతుంది, వీడు దిగుకుంటూ ఏడుస్తాడు కదా. నేను ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసిన. ఓకే క్లైమాక్స్ లో వీళ్ళు నాన్న ఇట్లా ఎత్తుకొని తీసుకుపోతుంటే వీడు ఇట్లా ఫీల్ అవుతాడు, అది ఇది అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. సో కట్ చేస్తే నాకు క్వశ్చన్ వచ్చింది, when does it like when is realism is too much of realism? ఇప్పుడు కొన్ని సినిమాలు మరీ రియలిస్టిక్ అయిపోతే దీనికోసం ఇప్పుడు నేను టికెట్ కట్టి పైసలు కట్టి తినేకెళ్ళాలని క్వశ్చన్ వస్తుంది. ఎట్లా అంటే ఏ మూవీ చెప్పాలి నాకు, మొత్తం మూవీ చూసినాక అర్థమైంది నేను పోతా సినిమాకి అని చెప్పేసి. బట్ కొన్ని సీన్స్ వరకు లైక్ ఇనిషియల్ స్టేజెస్లో మనం మూవీ స్టార్ట్ చేసినాక ఏదైనా కానీ జడ్జ్మెంటల్ స్టేజ్ ఉంటుంది ఒకటి, చూద్దామా లేకపోతే వెళ్ళిపోయి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూద్దామా చేద్దామా అన్న జడ్జ్మెంట్ స్టేజ్ లో నాకు వచ్చిన క్వశ్చన్, అరే ఇంత రియలిజం చూపిస్తే మళ్ళీ ఆడవాడు కూర్చుని తాగుతారు, చేస్తారు టూ రియలిజం. ఈ టూ అత్త కూరలు కలిసి కూర అంటుర్రు. లైక్ ఇంత టూ రియలిజంకి 400 పెట్టి ఇప్పుడు థియేటర్కి వెళ్ళి 400 అంటే నాకు లైక్ 1 వీక్ సాలరీ అనుకుంటా. వెజ్ కొందరికి ఉంటుంది, లైక్ చాలా మంది, నాట్ ఎవ్రీబడి గోయింగ్ టు థియేటర్ ఇస్ రిచ్ గై, అది ఇట్లా కాదు. సో
థియేటర్ ఎక్స్పీరియన్సా? నో వండర్ కొన్ని మూవీస్ మనకు నెట్‌ఫ్లిక్సే మంచిగా అనిపిస్తది. ప్రైమే మంచిగా అనిపిస్తది. ఓటీటీస్ బెటర్ ప్లాట్‌ఫార్మ్స్ అంటారు. బట్ అదంతా థియేటర్‌కెళ్ళ మీరు చెప్పినట్టు లైక్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మనం వెళ్తాం కావచ్చు. ఇప్పుడు దట్ సో హ్యాడ్ ఎ క్వెషన్ లైక్ మై ఓకే క్వెషన్ ఈస్ వెన్ డస్ realism becomes too much of realism or is too much realism can affect on ticket price? Okay, so charge this much. Yeah. ఓకే I'll answer the question. So I'll say at least a couple of things. First thing, అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రియాలిటీ. ఇప్పుడు మనోడు ఎగ్జాక్ట్గా అదే చూపిస్తే దట్ విల్ బికమ్ డాక్యుమెంటరీ. వాట్ డాక్యుమెంటరీకి హ్యాపెండ్ అని చూపిస్తే యా సో ఇఫ్ interpretation of reality is movie, reality is documentary in a way. Okay, that's my first దట్స్ thing. యా Second thing, ఇప్పుడు ఈ మూవీ 2018లో వచ్చిందా సార్? థింక్స్ ఐ డిడ్ంట్ నో ద ఇయర్ బట్ యా యా. సో Yeah, 28. కొన్ని మూవీస్ చూస్తే ఇట్ విల్ టేక్ యూ టు సర్టెన్ టైమ్, సర్టెన్ ప్లేస్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ఈవెన్ లిటిల్ ఆర్ట్స్ గురించి నాకు మళ్ళీ అది మనని టుకస్ టు 2016 2018 టైమ్స్. ఆ టైంలో ఏం జరిగిందో. యా ఓకే, సో ఇది కల్చరల్లీ వాళ్ళ సైడ్ ఉన్న కల్చర్లో లైక్ ఇట్ వాస్ షోయింగ్ దట్ రియాలిటీ ఆఫ్ దట్ కల్చర్. అండర్స్టూడ్. మూవీ అర్థమైంది. లైక్ ద ఆన్సర్ ఇస్ లైక్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిట్స్ అ రియలిస్టిక్ అప్రోచ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇట్లా జరుగుతుంది అనే ఆయనకు వచ్చిన ఐడియాలో రైటింగ్ చేసి ఉండండి చేసిన రియాక్షన్ ఈస్ దిస్. రైట్. సో అంటే దట్ ఏం ఈస్ చెప్పాలి ఆల్వేస్ నాకు ఏ తెలియదుగా ఫ్రిక్షనల్, ఒకసారి మోర్ అనండి. ఫ్రిక్షనల్. మనం ఇంకా నువ్వు ఎలా రాస్తున్నావు, ద స్టోరీ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. ఉంటాయి ఇట్ హాస్ నిమిషం ఆల్ దిస్. ఓకే, నా ఇప్పుడు అంటే సార్ యా అంత రిలీజ్ అనిపిస్తే మనం సినిమాకి వెళ్ళాం కావచ్చు. లైక్ ఇప్పుడు అదే నేను ఇంకోటి జస్ట్ Raj, I do ఐ థింక్ agree ఇట్స్ with you. dopamine and high. I do agree with you. ఎందుకంటే అంత నేను రియలిస్టిక్ ఇంకొక గా ఎగ్జాంపుల్ చూపించి చెప్తా. ట్రైబర్ లో కూడా చూడొచ్చు Dishit, కదా అలా. ఓకే దీక్షిత్ గో అహెడ్. దానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆల్రెడీ నా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్ చాలు, నేను మూవీకి వెళ్ళి ఇంకొక రియలిస్టిక్ ఇంకొక పెయిన్ నేను ఎందుకు చూడాలి? ఐడ్ రాదర్ పే సమ్ మనీ టు ఎస్కేప్ ఫ్రమ్ మై సెల్ఫ్. Yeah. దట్స్ That's అ ఫేర్ అదే ఆర్గ్యుమెంట్. ఐ థింక్ ఇట్స్ టోటల్ డిపెండ్స్ ఆఫ్ ఇండివిజువల్ అనుకుంటా. అది ఇండివిజువల్ ఎట్లా అంటే యాజ్ ఏ లైక్ ఇఫ్ యూ ఆర్ లైక్ అంటే మనం కొంతమంది ఉంటుంది. నేను ఇప్పుడు కొంతమంది హర్రర్ మూవీస్ చూడరు, కొంతమంది సీరియస్ మూవీస్ చూడరు, కామెడీ మూవీస్ చూస్తారు. ద సేమ్ వే ద ఇండివిజువల్ గా నీ ఒపీనియన్ ఏంటి? లైక్ యాజ్ వీఆర్ మూవీ లవర్స్ వీ నో దట్ ఈస్ అ మూవీ. మనకు మూవీ ఎండ్ వచ్చే వరకు ఒక డోపమిన్ కావాలి. లైక్ నా డోపమిన్ అంటే లైక్ మనకు ఆ ఫీల్ రావాలి నీకు. అంటే నీ ఇప్పుడు It's more ఏది ఎక్స్పెక్ట్ చేసినావు ఫర్గెటింగ్ మన రియల్ లైఫ్ రియల్ గా మర్చిపోయి యా మనం ఇప్పుడు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ ద అంటే ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడలేము మనం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద టెక్నికల్ థింగ్స్ అండ్ ప్రొడక్షన్ డీటెయిల్స్ అవన్నీ మనం టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ జస్ట్ ఇట్ కమ్స్ ఓన్లీ వెన్ లైక్ ఇఫ్ యూ లవ్ మూవీ యాజ్ అ మూవీ. ఒక మూవీని మూవీ లాగా చూసినప్పుడు అయితే సంథింగ్ లైక్ ఒక్కసారి సంథింగ్ ఒకళ్ళు రంగస్థలంలో మన ఒక యాక్టర్ కాల్ ఫోటోలు ఫర్గాట్ హిస్ నేమ్. క్యారెక్టర్ బక్క ఉండొచ్చు ఓకేనా, లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్ రామ్ చరణ్. అతను ఈ వెంట్ టు సమ్వేర్ అది ఈ వెంట్ టు సమ్వేర్ ఒక విలేజ్కి వెళ్ళినాడా. విలేజ్కి వెళ్తే ఇతనే మన రంగస్థలంలో బూతులు మాట్లాడే అబ్బాయి. అంటే ఇట్స్ నాట్ లైక్ రంగస్థలం మూవీ కాదు అక్కడ. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ఎంత రియల్ తీసే వరకు సంబడి ఫెయిల్ దట్ ఒక రియల్ అవుతుంది. అది ఒకసారి ఎప్పుడో సంథింగ్ దట్ సమ్ క్యారెక్టర్స్ సీరియల్ లా ఒక హీరోయిన్ ని మనోడు బాగా టార్చర్ చూసాడు హీరోయిన్ లోపల అంటే వైఫ్ ని. సో అసలు మీ వైఫ్ అట్లా సంథింగ్ దే గాట్ వెంట్ టు అటాక్ హిమ్. అక్కడ ఏదో గుడికి వెళ్తున్న దర్శనంకి వెళ్తే మనల్ని అటాక్ చేసి రెడీ చేసాడు అందరు. ఇట్స్ లైక్ దే ఫెల్ట్ ఇట్స్ అంటే వాళ్ళు చాలా హార్డ్ తీసుకొని దే ఫెల్ట్ ఇట్స్ టూ రియల్. అంటే ఇట్స్ అంటే అది ఇక క్రెడిట్ గోస్ టు లైక్ ఫుడ్ ప్రొడక్షన్ అదంతా. అంటే వాళ్ళంతా రియలిస్టిక్ గా అది తీసి దే ఫెల్ట్ సో కాల్ సో అంటే కొన్ని మనుషులకి అంత కనెక్ట్ అయిపోయింది కాబట్టి అది అట్లా అయింది. సో వీఆర్ లైక్ యా బట్
యాజ్ యూ సేయింగ్ యాజ్ వెల్, నువ్వు అంత రియల్ గా చూపియద్దా అంటే యూ షుడ్ నో షో నో రియల్. అంటే నో ఇట్స్ నో దే షుడ్ ఆల్వేస్ సే దే నెవర్ బి రియల్. అంటే ఒక్కరికి ఒక పాయింట్ ఉంటుంది, ఒక్కరికి రియాక్షన్ డిఫరెంట్ గా వచ్చినా మూవీ స్టోరీ చేంజ్ అయిపోతుంది రియల్ గా. బట్ ఇట్స్ ఇప్పుడు ఆల్ ప్లాన్డ్, ఆబ్వియస్లీ అంత ప్లాన్డ్ థింగ్. బట్ ఇలా జరిగితేనే లైక్ వి ఫీల్, అంటే మనకు కొన్నిటికి ఇప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అసలు డౌట్ ఎందుకు రాలేదు, మనం రక్తం తుడుస్తారు, రక్తం తుడిచినప్పుడు రక్తం ఉంది అక్కడ, ఎందుకు డౌట్ రాలేదు వాళ్ళకి అని మనకి అనిపిస్తుంది. సో అన్నిటికీ ఆన్సర్ కూడా చేయాలి కదా మళ్ళీ. సో దిస్ ఇస్ ఆల్ ప్లేసెస్, అంటే ఇవన్నీ ఒక్కొక్క దగ్గర పాయింట్ పెట్టినప్పుడు ఇవన్నీ కమ్స్ టు ఆర్డర్, సో దట్ అట్ ద ఎండ్ ఇట్ మేక్ సెన్స్. యా 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 కొంచెం అంటే అర్థమైంది. సినిమాటిక్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫనీ సీన్స్ అదో ఇదో కొన్ని అది ఉంటాయి. లైక్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ టూ మచ్. ద ఫన్నీ సీన్స్ కూడా ఇట్స్ వెరీ సటిల్ గా ఉంటాయి. లైక్ ఒక మళ్ళీ ఆ సాడ్ ని తీసేయకుండా దానిలో నుంచి ఒక ఆర్గానిక్ గా స్మర్క్ తీసుకురావాలి. అన్న ఒక ఫీలింగ్ ఇప్పుడు నర్సు వచ్చే రియాక్షన్ కానీ, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వీడొకడు మర్డర్ చేసిర్రు, వాళ్ళ కొడుకు చంపిడు, అందరు మందు పెట్టిర్రు అని చెప్పే థింగ్స్ కానీ. సో నాకు ఇక్కడ దాకా నాకు సెకండ్ క్వశ్చన్ వచ్చిన క్వశ్చన్ అది, లైక్ కెన్ టూ మచ్ రియలిజం అట్లుంటుంది. ఆ క్వశ్చన్ కూడా వచ్చింది అన్న. 57 minutes దగ్గర విల్ ఎడిట్ దిస్ పార్ట్. ఇట్లా సినిమా బ్యాక్గ్రౌండ్ రన్ చేసుకుంటూ మాట్లాడదాం, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఫోకస్ పెడదాం. మనకి అటు స్వకార్యం సమీకరణం రెండు అయితే నేను రెండో అవ్వట్లేదు. నేను సినిమానా చూడాలా వెళ్ళిపోతున్నా. నేను సినిమా మీద వెళ్ళిపోతుంది, ఎందుకంటే నేను సగం చూసా. ఫార్వర్డ్ దిస్ లైక్ కొన్ని నీకు ఇప్పుడు కొన్ని థింగ్స్ మాట్లాడుకోవచ్చు, కొంచెం ఫార్వర్డ్ చేసి లేకుంటే లైక్ వి కెన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ దాకా వస్తుందా? సో వాళ్ళ నాన్న చనిపోయాడు, ఇక్కడ స్టార్ట్ మూవీ. ఇక్కడ మూవీ స్టార్ట్ అయిందంటే ఎండ్ అయింది, ఒక గంట అయింది, 2 అయింది, ఈ రోజు అయింది, నెక్స్ట్ డేకి వచ్చింది. ద స్టిల్ సేమ్ క్వశ్చన్ నా హెడ్లా, వాట్ ఇఫ్ దిస్ ఇస్ మీ? అంటే ఈ సిచ్యువేషన్ నేనుంటే ఏం చేస్తాను? లైక్ హౌ కొడుకు ప్లేస్ లా, ఆబ్వియస్లీ కొడుకు ప్లేస్ నా ప్లేస్ నా ప్రిపరేషన్ పడకుండా అంతే, ఐఎమ్ ఫైన్. సో వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు మీ అంటే లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఆ క్వశ్చన్ ఇచ్చి ఇట్లా థాట్ ప్రొవోకింగ్ అది అంటారు కదా, ఒక ఇచ్చి నూకిందంతే మార్కెట్లోకి, అంతే కదా. మూవీ అయిపోయినాక ఏముంటుందంటే ఇప్పుడు సడన్ గా సంబడి సీ ద బిఫోర్ సీన్ అక్కడ నర్స్ రియాక్షన్, అది ఎవ్రీడే. దర్ ఇస్ వన్ టైమ్ ఆర్జీవి చేసిన ఇంటర్వ్యూ, వాళ్ళ డాడీ చనిపోయినాడు, డాడీ అనుకో, ఐ థింక్ డాడీ ఈజ్ లైక్ వెరీ సాడ్. బయట ఇద్దరు నర్సెస్ ఈజ్ లైక్ అందరు సీరియస్ ఉన్నాడు, బయట నలుగున్నారు, ఇద్దరు నర్సులు నవ్వుకుంటూ వస్తున్నాడు, జోకులు వేసుకుంటా. ఈ సీ దట్ అండ్ వాస్ లైక్ రియాక్షన్ నవ్వుతురేంది వీళ్ళు అటు లోపల అనిపించిన. దెన్ దట్స్ ఇస్ డైలీ జాబ్, వాళ్ళు రోజు చూసి దే గాట్ దట్ జాబ్, వాళ్ళకి ఇది కామన్ థింగ్ అది. సో ఇట్ జస్ట్ సేమ్ థింగ్. ఇప్పుడు నర్సుకి అది రియాక్షన్ ఓపెన్స్ ఐస్ అగైన్, కళ్ళు ఓపెన్ అవుతుంది, నోరు ఓపెన్ అవుతుంది. సో వాళ్ళ నాన్న కళ్ళు తీసి అన్ని చేసి అది చేస్తారు కదా, కట్ చేసి అంత చేసినాక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఆఫ్టర్ మ్యాచ్ చూసిందంట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఆఫ్ మై లైఫ్. మా అమ్మని మా నాన్నని అలా లాస్ట్ ఇమేజ్ మా అమ్మ నోట్లో పెట్టిన అని చెప్పేసి, ఇఫ్ ఐ కెన్ చేంజ్ వన్ థింగ్ ఆర్జీవి సార్, లైక్ వాడికి రిగ్రెట్ ఉందంటే. సో యా, టోటలీ మేక్ సెన్స్. సో నాకు క్వశ్చన్ వచ్చింది, ఐ వాస్ లైక్ ఇలా ఇప్పుడు ఇలా వాడు అవి సమాధులు చేస్తూ ఉంటాడు ఒకైనా, వానికి అదే బిజినెస్, వాడు ఇప్పుడు వదిలేసిపోతాడని వెయిట్ చేస్తుంటాడు. వాడు తప్పు కాదు, వదిలేసిపోతారు. వీడు చచ్చిపోయినోనికి అల్లా వాడు ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ చేయాలి. iPhone 17 Pro, 17 Pro Max, 17 లాగా వాడు దాంట్లో ఇప్పుడు వాళ్ళ నాన్న మంచిగా చూసుకోవడానికి ఇది, ఒక్కొనికి ఇది తక్కువ మెటీరియల్, ఒక టేక్ వుడ్ తోటి, ఒకరికి కార్డ్బోర్డ్ షీట్లతో చేస్తా, కొన్ని మేకులు కొడుకోతో గ్లూ అంటిస్తా, ఒకటి బయట ఏమో దొరికిపోయింది దా కట్టతో చేసేసిన, దీంతో చేసేసిన అని ఉంటుంది. వాడు వచ్చిన సెల్ చేయాలి. మళ్ళీ ఎట్లా సెల్ చేస్తాడు? ఇది మీ నాన్న లాస్ట్ రైడ్, సో దిస్ ఇస్ గన్ బి యువర్ డాడ్స్ లాస్ట్ రైడ్, డోంట్ యూ వాంట్ హిమ్స్ టు బి లైక్ లగ్జరియస్ గా పంపిద్దామని, లేకపోతే అట్లా కాదని హౌ కుడ్ హీస్ డిస్కషన్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టోరీ దర్. అక్కడ ఇప్పుడు శవపేటిగా చేస్తోడు వన్ ప్రోడక్ట్ ఎట్లా అమ్ముతుండు, సో మచ్ ఆఫ్ కామెడీ డ్రామా అందులో పుట్టివచ్చు. ఐ థింక్ వీ షుడ్ రైట్ అ స్క్రిప్ట్ ఆన్ దిస్, షార్ట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ థింగ్.
వాడు వచ్చిన వాళ్ళు ఎట్లా అమ్ముతాడు, వాని డ్రామా అయింది, వాడికి ఎంత ఇంకా వాడి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కడు వాట్ ఇఫ్ ఈజ్ లైక్ కన్జర్వేటివ్ ఆ ఏరియాలో ఉంటాయి. వాడి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కడు అంటే వాడి షుగర్స్ ప్రతి ఒక్కరు ముట్టుడు ఉంటుంది. వీడిని వచ్చి ప్రతి ఒక్కరు ముట్టుకోవాలి, అది చేయాలి, చేయాలి. సో హీస్ విజిటింగ్ ఎవ్రీబడి హూ ఇస్ బిన్ విత్ ద డెడ్ బాడీ ఎవ్రీ డే. వాడికి ఎట్లా ఉంటుంది, వాడి ఇంటికి వెళ్ళి పిల్లలు. సో దట్ కుడ్ బి ఓకే, దట్స్ డెవలప్మెంట్ ఫర్ డిఫరెంట్ స్టోరీ. సో నాకు అనిపించింది లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ, అది అనిపించింది. సో వాట్ ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్, ద క్వశ్చన్ ఇస్, నేను ఆ పొజిషన్లో ఉంటే ఐ రెడీ, నాకేం తెలుసు అన్న క్వశ్చన్ పంపించింది. లాస్ట్కి ఐ వాజ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ ఏదో మంచిగా కావాలి, ఏదో మంచిగా కావాలి, మంచిగా కావాలి. బట్ లాస్ట్కి లైక్ వాట్ ద ఫక్, అంతే. లైక్ ఏమైంది, లైక్ వాట్ ద ఫక్. మన సీన్ క్లైమాక్స్ మళ్ళీ చూడాలి, మనం చూద్దాం. బట్ ప్లీజ్ గో హెడ్, మీరు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్లైమాక్స్ వరకు చెప్పండి. విల్ వాచ్ ద Like I ఎక్కడ స్టార్ట్ అవుతుంది మూవీ. as I elevated the movie, it's like నేను నాకు అనిపించింది అంటే మూవీలో నాకు ఇప్పటికి కూడా మూవీ నేను ఆఫీస్ చూసిన సెకండ్ టైం రివాచ్ చేద్దాం మాట్లాడదాం అనుకున్నాను చెప్పేసి ఐ వాస్ లైక్ వాంట్ టు రివాచ్, మొత్తం చూడలేదు. బట్ ఐ నో ద క్లైమాక్స్. నాకు అది నేను ఇప్పటికి కూడా వాళ్ళ మలయాళం మూవీ బెంగళూరు డేస్ సంబడి సేస్ మీ లైక్ కన్నడ, ఇవన్నీ కాలీవుడ్. అవునా? నో నో నో, మలయాళం సినిమా. మలయాళం బాయ్ సాబ్. బెంగళూరు I started with the Malayalam, bro. Like Premam, Bangalore days. యూటర్న్ వాజ్ కన్నడ అప్పుడు ఆ టైంలో. Yeah, U-turn Kannada. యూటర్న్ తమిళ్ మూవీ. లేదు, యూటర్న్ కన్నడ మూవీ. సమంత కన్నడ మూవీ ఒరిజినల్ నో ఐమ్ నాట్ జోకింగ్. తను మన బెంగళూరు డేస్ జెర్సీ మూవీలో ఉన్న అమ్మాయి అనా. సో ఐల్ ప్లే వన్ సీన్. ఇక్కడ నుంచి సీన్ అనేది ఎట్లా అంటే ఫాస్ట్ పేస్డ్ కూలిపోతుందా. I like this character. The shitless guy. This guy was my favorite. He's a consistent expression. He will only say what he say, how to say, and he will do whatever he have to do. అందులో కొడతారు షిట్ వేసుకొని లాస్ట్ వీడు కూడా పని పెట్టిండు. అది కూడా బాగుంది. I don't know why I can't dance so much. సో ఇక్కడ నుంచి ఒకసారి పాజ్ ఐ లైక్ టు సే వన్ థింగ్. ఇప్పుడు కెమెరా ఇక్కడ దూరం పెట్టి ఇప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నాడా, ఆయన హ్యాస్ లైక్ ఫుల్ స్కోప్. నువ్వు ఇటు జరుగు, అటు జరుగు, లైక్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. వాళ్ళందరికీ ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విత్ లీజో జోస్ పెల్ సిరీస్. ఫ్రేమ్లో యుల్ హ్యావ్ అ ఫ్రీడమ్ టు గో అరౌండ్. నాట్ నెసెసర్లీ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు డైలాగ్ చెప్పి మళ్ళీ వెళ్ళిపో, కాకుండా టు మేక్ ఇట్ మోర్ రియల్ అండ్ లాంగ్ టేక్ చేసి అందరిని వాడేస్తారు స్క్రీన్ లో ప్రజెన్స్ లో. సో దట్ యూ డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ. నీ యాక్టింగ్ చూపించుకోరే, నువ్వు చూపించుకో, నువ్వు నిరూపించుకో. అందులో ఇప్పుడు చూడు, ఒకడు లైక్ 5 రూపీస్ యాక్టింగ్ చేస్తే ఇంకొకటి 7 చేస్తాడు. అరే వీడు 7 చేస్తుండే కదా, నేను 9 చేస్తా. సో దట్స్ హౌ లైక్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్ దేర్, ఐ థింక్. If you remember, this is a guy who started flute starting. The same guy who's playing the same music. వీడు అదే ఆ దెబ్బతిన్నోడు ఉన్నాడా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఆయన పైన కోపం ఏం లేదు, ఆయన చనిపోయినందుకు చాలా బాధ అనిపించింది. 2 పెగ్గులు వేసిన తర్వాత ఫ్లిప్ అయిపోతాడు. 2 పెగ్గులు ఫ్లిప్ అయిపోతాయి. ఇప్పుడు సాడెస్ట్ పార్ట్, వాళ్ళ నాన్న బాడీ ఎత్తినాక అది కూలిపోతుందిరా, 40,000 పెట్టి తీసుకొచ్చుకుంటాడు. I was like, that's where it starts. అక్కడ మన భయ్య కనిపిస్తాడు, మన డైరెక్టర్ భయ్య. అక్కడ నుంచి మొత్తం ఆయన సిగ్నేచర్ ఉంటుంది. నుంచి I was like, I totally forgot this, ra. I totally forgot this. I have to see this all this again. గ్యాప్ లో సెకండ్ వైఫ్ వస్తుంది, సెటప్ వస్తుంది. సెకండ్ వైఫ్ ని కొడతాడు. देखो యాక్టింగ్ ఎన్హాన్సెస్ ఇక్కడ కొడి మళ్ళీ మధ్యలో ఒక సీన్ మర్చిపోయిందండి. సౌండ్ యా. సో సెకండ్ థింగ్ మర్చిపోయిందండి, లైఫ్ మూవ్స్ ఆన్. ఇప్పుడు వాళ్ళు మధ్యలో నేను కూడా డెత్ చూసినాం మనం చిన్నప్పటి నుంచి. ఒక పాయింట్ తర్వాత వాళ్ళ అమ్మకి దాహం వేస్తుంది, చాయ్ దానికి పోతారు, ఇది చేయడానికి పోతారు, లైక్ ఏదో ఓఆర్ఎస్ దాహం అంటాము, ఇది చేయమంటాము.
వాళ్ళు పడుకుంటారు. పొద్దున ఫాదర్ వచ్చి ఆ చల్ల టైంకి వాళ్ళు మంచిగా పడుకొని ఉంటారు. లేచి వాళ్ళ అమ్మ ఏడుస్తూ స్టార్ట్ చేస్తారు. షీ గాట్ టైర్డ్ అండ్ ఫెల్. యా. వాళ్ళ అమ్మ జెన్యున్ ఏడుస్తుంది. షీఈస్ రియల్లీ ఆబ్వియస్లీ. సాడ్. ఏమో నెక్స్ట్ డే ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంది. అక్కడ చాయ్ అవుతున్నప్పుడు సడన్ గా ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంది. అక్కడ మనకు అనిపిస్తుంది వాళ్ళు పడుకుంటారు అక్కడ. ఇట్స్ లైక్ యా ట్రూ. కొద్దిసేపు పడుకుంటాం మనుషులు. ఎవరు ఎంత క్లోజ్ చచ్చిపోయినా కానీ కొద్ది తర్వాత బాడీ ఆకలేస్తే నువ్వు ఆపకుండా పోవచ్చు అని అనుకుంటాం. అవును, పడుకోవాలి. యా నేను నేను చూస్తున్నప్పుడు కూడా యా చూస్తున్నప్పుడు కూడా నాకు మోరల్లెస్ అదే థాట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు 2 days 1.5 day అసలు పడుకో కంటిన్యూస్గా. లెట్స్ ఇప్పుడు మన క్యారెక్టర్ ఆ తర్వాత వాడు వండుకుంటాడు. పడుకొని లేచిన తర్వాత హీల్ టేక్ ద హోల్ సిచ్యువేషన్ ఇన్ డిఫరెంట్ లైట్. యా. ఇప్పుడు వాడు ఇదంతా మోర్ ఇన్స్టెంట్ మూవీ అంతా మోర్ ఆఫ్ వాడి రియాక్షనే. వాడికి అర్థమవుతలేదు. వాడు ఒక ఫ్రస్ట్రేషన్ లో నాకు ఏం చేయలేకపోతున్నాను నా ఫస్ట్ ఇక్కడ దాకా ఇన్నసెంట్ ఉంటాడు. అరే ఏదో ఒకటి 40,000 తీసుకుందాం రాత్రి అంతా మంచిగా వినుకుంటారా ఏం చేద్దాం వింటుంటాడు. మార్నింగ్ ఇట్స్ ఈ బర్స్ట్ అవుట్ అంతే. ఫాదర్ ని కొడతాడు. లైక్ మ్యాన్. యా హోల్ మ్యాడ్నెస్ స్టార్ట్స్ ఇన్ అ బిట్. యా సో చెప్పని చెప్పేసి మనం క్లైమాక్స్ చూద్దాం. ఇట్స్ ఫుల్లీ అంటే ఇప్పుడు అంతా ఇది ఇట్స్ జెన్యున్ రియాక్షన్ అంతే. అక్కడ ఆ టైంలో అట్లా రియాక్ట్ అయిపోతారు అంతే. ఇట్ జస్ట్ నాకు అదే చెప్తున్నా నేను. ఐ వాచ్ దిస్ ఆల్ గో ఇట్స్ డ్రామా. ఐ డి నో మలయాళం. ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. అక్కడ ఏమవుతుందని ఓకే ఇక్కడ ఎందుకు కొట్టుకుంటారు, ఓకే అందరిని కొడతారు, ఓకే ఇంకొక అమ్మాయి వచ్చిందంటే ఈమె. ఐ జస్ట్ ఇమాజినింగ్ దిస్ ఆల్ వెన్ ఐ వాచ్ ఫస్ట్ టైం. ఇదంతా నేను ఇమాజిన్ చేస్తున్నాను. నవ్ ఐ వాంటెడ్ దిస్. ఐ ఫర్గాట్ దిస్ ఆల్ బిట్ అంత కొంచెం మర్చిపోయాను. షీ విల్ సే ద స్టోరీ నవ్ అంత. ఈజ్ జస్ట్ ఐ ఫస్ట్ వెన్ వచ్చి కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ అనుకుని ఫస్ట్ తర్వాత రియలైజ్ ఈజ్ అ ఫాదర్. ముందే ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందా ఎప్పుడు ఇంటికి వస్తాడు, మీ నాన్న ఇంటికి వస్తున్నాడు, ఎన్ని రోజులతో వచ్చాడు, ఇంకోటి సెటప్ పెట్టుకున్నాడు. అక్కడ ఈమెకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటాడు, ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఫ్లూట్ వాయిస్తాడు, ఇంకొక ఆమె స్టేటస్ ఉంటాడు. ఇంటికి వచ్చి వాడు ఫ్లూట్ పోరాడికి వెళ్ళాలంటుంటే వాళ్ళు బ్యాండ్ తెలిపాడు. వాడు ఫ్లూట్ తీసుకొని వెనక ఒక లుక్ ఇస్తాడు. గౌతమ్ వాసుదేవ్ మీద లుక్ ఇస్తాడు. ఇచ్చి మన వెనక్కి వాళ్ళ బిడ్డని చూస్తాడు, చనిపోయిన వాళ్ళ బిడ్డని. మల్టిపుల్ థింగ్స్ హ్యాపెనింగ్. అసలు ఫస్ట్ టైం నర్సు వీళ్ళ ఇంటికి వస్తుంది కదా, ఇంటికి రాగానే అప్పటి వరకు కొంచెం ఇట్లా లైట్గా ఉంటుంది. అండ్ అలా వైఫ్ రాగానే ఏడుస్తుంది. నర్స్ వచ్చి అమ్మా నేనమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేనే నర్స్, నువ్వు ఏడవకు, నా దగ్గర నీ ఏడుపులు వేస్ట్ చేసుకోకని అంట. మనము ఆ ఫ్రస్ట్రేషన్ ఇట్స్ లైక్ ఏం చేయలేకపోతున్నా వాడు అంత అగ్రెషన్ లో పడితే వాడు ఫస్ట్ చేసినాక బండ చూస్తే రాదు వానికి. అండ్ ట్రైనింగ్ పోస్ట్ కేసెస్ లా నాన్న చచ్చిపోతాడు, అదిరి పోతుంది, వర్షం పడుతుంటది, తుఫాన్కి టెంట్ పడిపోతుంది, వాడు కేసు ఎత్తాడు. ఇప్పుడు సింపుల్ పోలీస్ యాక్టివ్ అవ్వడం. ഹലോ ആ ഡോക്ടർ പറഞ്ഞു എന്തായാലും രേഷൻ കൊടുക്കാൻ പറ്റില്ലട്ടോ. പെട്ടെന്ന് ആയിക്കോട്ടെ. ఫ్రెండ్ బంచ్ ఉంది. నువ్వు పోయి అక్కడ పోలీస్ స్టేషన్ ఎమోషన్ ప్రాబ్లమ్స్ ఈజ్ లైక్ స్టార్టింగ్ నుంచి ఒక క్యాట్ ఉండి మనం సపోర్టింగ్ ఫ్రెండ్ లాగా, నేను చూసుకుంటా, నేను ఉన్నా కదా, నేనుంటా పక్క మధ్యలో అంటాడు. ఇట్స్ లైక్ ఇక్కడ మలయాళం మూవీ పీక్స్. హౌ దే ప్రూవ్ దే ఆర్ ద బెటర్ యాక్టర్స్.
ఓ ఆ చొక్కా ఇప్పుడు ఉన్నాడు వాళ్ళు కొడతాడు, ఇప్పుడు వట్టి కొడతాడు, షెడ్కి వస్తాడు ఎలా వాడు వస్తాడు మనోడే కొడుతున్నాడు. He's just lost. He's in madness. మన ఫ్రెండ్ రెడీ ఉంటాడు, ఈ స్టిల్ హోపింగ్. అది రియల్ కట్టే అనిపిస్తుంది నాకు, ఎటు కొడుతున్నాడు చూడు. అది నిజమైన కట్టే ఫస్ట్ అనుకుంటాం. obvious not, it's a prop obviously, but the way he beating and the way that people giving reaction is the This guy is in black shirt, that guy is in blue shirt. He resembles last లో ఉంటాడు. నా it takes time, he అట్లా తీసుకొని అలా పడేయడు, ఇట్స్ లైక్ చూస్తాడు, ఇస్ జస్ట్ ఫీల్స్ ఇట్. వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టం చేద్దామంటారు కదా, ఎందుకు వానికి కాలేదు ఫస్ట్. సో పోస్ట్ మార్టం చేసి సో అవును. ఏమన్నా ఇప్పుడు వాళ్ళ కొడుకు మీద కోపం ఉండదు అసలు ఈ పాయింట్ లో ఆమెకి. కోపం అనే స్టాన్స్ ఇట్ ఉండదు. జస్ట్ తను ఏంటంటే వాళ్ళ డాడీకి వాళ్ళ హస్బెండ్ కి అట్లా చెయ్యకు నువ్వు, నీ డాడీకి అట్లా చేయకు నువ్వు. మీ నాన్న అట్లా బాధ ప్లీజ్ బతిమాలకుండా అంతే. ఆ టైంలో ఇంకేం చేస్తారు? What would they do? కోపం ఉండాలి కదా, అరే లైక్ అగ్రెషన్ లేదు. నో నో నో, దట్ ఈస్ సో గ్రేట్ అని చెప్తున్నా. ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ సో రియలిస్టిక్. వాళ్ళ అమ్మ కోపం లేదు, వాళ్ళ అంత బాధలో ఆ కోపం రాదు. ఎందుకంటే ఇప్పుడు హీఈస్ ద హౌస్ హోల్డర్, ఇప్పుడు ఆయన ఇంటి పెద్ద, ఇప్పుడు వాళ్ళ కొడుకే. వాళ్ళ అమ్మ రేపటి రోజు నుంచి ఆయన చెప్పినట్టు కొంచెం కొంచెం అట్లా ఉంటుంది. సో యా లైక్ ఏం చేయగలుగుతాడు ఆమె ఇప్పుడు అని ఆపలేదు, ఏం చేయలేదు, తోసేసి లోపలికి వచ్చాడు. ఎంత సైకే ఉండాలి వాడు అసలు. లైక్ స్టిల్ ద సేమ్ క్వశ్చన్, సినిమా ఇక్కడ దాకా స్టిల్ సేమ్, వాట్ ద ఫక్ వుడ్ ఐ డూ ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ గివెన్. ఎందుకంటే వాళ్ళ నాన్న వచ్చినాక అరే నాన్న సడన్గా చచ్చిపోయిన అందరూ మాట్లాడుతుంటే అంత చచ్చిపోయిన సడన్గా చచ్చిపోతారు. లైక్ వెరీ ఫ్యూ గెట్ లక్కీ, లైక్ వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారు. ఇట్ జస్ట్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇంకా వెంటిలేషన్ నుంచి తీసేద్దామండి అంటే వాళ్ళు ఒక 10 రోజులు దాకా 15 రోజులు దాకా పెళ్ళి ఉందనో పండుగ ఉందనో చెప్పేసి వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు. బట్ ఎవ్రీబడి జస్ట్ చచ్చిపోతారు కదా. అవును. లైక్ I think we never seen him as like ఒక ఇట్లా ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఎక్కడ చూడం. We usually see him as a villain character. మళ్ళీ మెయిన్ ఫోకస్ ఉంటుంది మనం. హోటల్ మామ. They all gave up and understood now. అంతే. అందరూ బాగుపడుతుంది అంతే. హ్యాపీగా విత్ ఒక
వాడిని కొట్టినాడు కూడా వాడికి కోపం లేదు ఇప్పుడు. జస్ట్ ఫీల్ లైక్ డన్. Short. Remember, he is a where he. దేవుడు అనిపిస్తాడు, చనిపోయే దేవుడు. Mm. అంతే. I was expecting something. That is not the movie. The first shot, long study start. ఒక రిచ్ సెరమనీ జరుగుతుంటది. Like they have died from different places అనుకుంటున్నా సరౌండింగ్ లో. ఆ నలుగురు సరౌండింగ్ చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళిద్దరు నాకు తెలిసి దేవకనిలో వచ్చు. కోటేశ్వరం ఒకళ్ళు హెల్ నుంచి వచ్చిన ఏజెంట్, ఇక్కడ హెవెన్ నుంచి వచ్చిన ఏజెంట్. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి క్లయింట్స్ తీసుకెళ్తారు ఇప్పుడు, చనిపోయిన ఆత్మల్ని. ఓకే ఓకే. యా, ఎందుకంటే వాళ్ళ యూనిఫామ్స్ మ్యాచ్ ఉంటాయి. మనం ఆ మిడిల్ లో ఇద్దరు ఉన్నారు, చనిపోయిన డెడ్ బాడీస్, లైక్ వాళ్ళ ఆత్మ. డాగ్ యాజ్ వెల్. యా, డాగ్ కూడా చనిపోయింది. డాగ్ ఫస్ట్ నుంచి మూవీ అంతా ఉంటుంది డాగ్. వాళ్ళు ఇద్దరు బయట నిల్చురా పత్తలాంటోళ్ళు, వాళ్ళతో తిరుగుతుంటే అక్కడే తిరుగుతుంటారు, స్టోరీ మొత్తం తిరుగుతుంటది. పత్తలారు కుక్క వచ్చినప్పుడు మాత్రం పత్తలారు. సో యా, ఇది హెల్ హెవెన్ వాళ్ళ ఏజెంట్స్ అన్నమాట. One of the wildest orchestra I've heard. Oh, nice. Yeah, Dikshit bhai. What do you think, bro? నేను నుంచి దీక్షిత్ బై I was suggested this movie so such like ages. 2018 సజెస్ట్ చేశాడు. 19. I watched it 19, I think. It took me 8 years. Stracher, and I'll tell you one thing. I'm a filmmaker too. Okay. This is what I'm after. No. You want to chase this? Yeah. Bro, you should watch if you want, like, no, not only Malayalam. If you like this, if you watch all of it. Did you find this movie, sir? Hello? So, yeah. Now. Okay. Yeah. Saying, this is what I'm after as a look and feel. Characters చుట్టుపక్కల ఉన్న ఆ వరల్డ్ ని రియాలిటీగా బిల్డ్ చేసి లైక్ క్లైమాక్స్ వరకు టేకింగ్ అవుట్. తమిళ్లో వెట్రిమారన్, ఓకే, ఈ లీగ్ లో ఉంటాడు. లిజో జోస్ పెల్సేరి, తమిళ్లో వెట్రిమారన్. ఐ వాంట్ బి దట్. మన దగ్గర ఉన్నారు ఎవరు లేరు. దీక్షిత్ రెడ్డి ఏనా? మన దగ్గర దీక్షిత్ రెడ్డి. I can't say ఎవరు లేరు, బట్ the film style is different అంతే. ఎవరి డైరెక్టర్ స్టైల్ అది. The తెలుగు అంతే మనకి you want that kind of stories, ఆడియన్స్ పెంచాలి. లైక్ ఆల్రెడీ కొన్నాం, మళ్ళీ దిగాల్సిన అవసరం లేదు. ఐఫోన్ ఫ్రేమ్ మంచిగా అనిపించినా కానీ అందరు వాడేది చైనీస్ ఫోన్లే. సో వాళ్ళ ప్రోడక్ట్
అది వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేసే ప్రోడక్ట్ అదే అక్కడ కాబట్టి. You should watch if you search if you want to watch some movies thrilling అంటే నీకు ఒకసారి చూసినప్పుడు ఒక బుర్ర I పాడు want to watch అనుకుంటే Jellicote and all. మళ్ళా you didn't watch just to Jellicote. understand. You should watch Jellicote and Jellicote I watched it, కానీ I climax started నాకు Angamala Diaries. Angamala Diaries లో ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, సిటీ మొత్తం చూపించుకుంటా ఒక ఫుడ్ గురించి ఉంటుంది. నాకు అదే గుర్తుంది మొత్తం సినిమా అంతా, మస్తు ఉంటుంది ఆ ఫుడ్. నోట్ తీసుకున్నా తెలుగులో ఫలక్నామా దాస్. ఫలక్నామా దాస్. బట్ హిట్ యూ కెన్ సే ఇట్ డిడ్ వెరీ వెల్ జాబ్. అంటే కొంచెం కట్టి కొట్టేట్టు ఉంటుంది, బట్ స్టిల్ మేక్ సెన్స్. అండ్ ఐ థింక్ లాస్ట్ మూవీ హీ డిడ్ ఈస్ విత్ నెట్ఫ్లిక్స్ డైరెక్ట్ రిలీజ్ అనుకుంటుంది, దాని పేరు మన మన మమ్మూటి యాక్టెడ్ ఇన్. సింపుల్ మూవీ, బస్ నుంచి వెళ్ళి బస్ వెళ్ళిపోయి ఊళ్ళో ఆఫ్టర్నూన్ డ్రీమ్. దట్ ఈస్ వన్ సచ్ నాన్పక్కల్ నెర్మట్టు మాయన్. లెట్స్ డూ. ఎవరు మన తెలుసా? ఇది లాస్ట్ మూవీ, దట్స్ వాట్ 2022 లాస్ట్ సీజన్ మళ్ళీ ఒక మూవీ రాలేదు. నెక్స్ట్ ఇట్స్ అండ్ దేర్ ఇస్ వన్ మోర్ మూవీ కాల్డ్ చురులి. నాకు కొంచెం అర్థం కాలేదు మూవీ అది. ఐ షుడ్ వాచ్ అగైన్ ఐ థింక్. అంతే.